16వ అధ్యాయం మొదటి వచనం మనమందరం చదువుదాం. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు చదవండి. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లనే, అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని వీటితో పరిశుద్ధ స్థలములోనికి రావాలని ఐదు ఆరు కూడా చదువుతాం, ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మరియు అతడు ఇశ్రాయేలీల సమాజము నొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని రావాలని చాలు. ప్రార్థన చేద్దాం. తలలోంచి కళ్ళు మూసుకుని అందరం కూడా ఒక్కసారి మన ప్రాణాత్మ దేహములను సిలువ వైపు మళ్లించి, ఎందు నిమిత్తం దేవుని సన్నిధికి వచ్చామో బలలో యోగ్యంగా చేయవేస్తే ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు, లేదా నిర్లక్ష్యంగా చేయవేస్తే నష్టాలు. కనుక ప్రభావం నన్ను తాకి దర్శించి నాతో మాట్లాడు, నా హృదయముతో మాట్లాడే శక్తి నీకు. దేవాలను దర్శించు, మమ్మల్ని దర్శించని మనం అందరం కూడా అడుగుతాం. కృపగల తండ్రి యేసయ్యా, 2 చేతులు జోడించి నీ పరిశుద్ధ సన్నిధిలో చేరిన మమ్మల్ని కృపతో జ్ఞాపకం చేసుకుని నీ రక్త ప్రోక్షణం కింద మమ్మల్ని దాచిపెట్టి, నీ సిలువ వెనుకల మమ్మల్ని దాచిపెట్టి, దేవా నీ మహిమ మేఘం మా మీదికి పంపించి మాతో మాట్లాడి మేము గ్రహించున్నట్లు, స్వస్థత పొందునట్లు సహాయం చేయండి. మా చెవులకు సున్నతి దయచేయమని ప్రార్థిస్తున్నాం. హృదయములకు సున్నతి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అపవాది తంత్రములన్నీ యేసునామములో బంధించి వేస్తున్నాం. సకలమును సృజించి పరిపాలిస్తున్న దేవానికి వందనం. నీవే యాగమైనందుకు స్తోత్రం, పునరుద్ధానుడు అయినందుకు స్తోత్రం, సకలమునకు ప్రాయశ్చిత్తము చేసినందుకు స్తోత్రం. ఇది మరొకసారి మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి నీకు ఆయాసకరమైనది ఏదైనా కూడా శుభ్రం చేసి బలులు యోగ్యని చేసి కృపనిచ్చి మేము ఆనందమును, సమాధానమును, ఆశీర్వాదమును పొందుకొని నిన్ను మహిమపరచున్నట్లు, ఇక్కడి నుంచి మేలులతో మేము మా గృహములకు వెళ్ళినట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియులారా, లేవి కాండం అంటాం, కానీ లేవీయ కాండం 16వ అధ్యాయంలో చాలా మర్మాలు దాచిపెట్టబడి ఉన్నాయి. ఎన్నో మర్మాలు. మామూలు పాత నిబంధనలోని అధ్యాయమే మనకు అర్థం కాదు, ఇక మర్మాలు ఏమర్థమవుతాయి? బైబిల్లో అనేకమైన మర్మాలు ఉన్నాయి. మర్మము అంటేనే బయలుపరచబడనిది, గ్రహింపు లేనిది కదా. మరి ఎలా గ్రహించగలుగుతాం? గ్రహించలేనేటి ఎందుకు రాశావు ప్రభా? మర్మ భూయిష్టమైన విషయాలు నువ్వు ఎందుకు బైబిల్లో రాశావంటే, అన్నీ మీరు గ్రహించకూడదు, నేను కళ్ళు తెరిచినప్పుడల్లా మీరు చూస్తుండాలి. అంతకంతకు దావీదు వర్ధిల్లినట్టు కొంత కొద్దిగా మనం గ్రహిస్తూ ముందుకు సాగిపోవాలి. ఒకే సబ్జెక్టు ఒకటేసారి ఎక్కదు. దాంట్లో లోపల మళ్ళీ విషయ సూచిక ఉంటుంది, ఎన్నో లెసన్స్ ఉంటాయి. దేవుడు కూడా ఎవరికి కూడా, ఈవెన్ అబ్రహాము కూడా, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కూడా అన్ని విషయాలు ఒకటేసారి చెప్పలే.
12వ అధ్యాయంలో కొంత, 13వ అధ్యాయంలో కొంత. ఇక్కడ ఆదికాండం 12వ అధ్యాయంలో పిలుపు, 13వ అధ్యాయంలో తన బంధువులను విడిచిపెట్టడం లేదా లోతును విడిచిపెట్టడం, 14లో రాజులను జయించటం, బల్లలో చేయవేయటం, 15వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో అసలు అబ్రహాముని ఎందుకు పిలిచాడో ఆ ప్లాన్ అప్పుడు చెప్పాడు. 12వ అధ్యాయంలో చెప్పలే. ఆదికాండం 12వ అధ్యాయంలో ఊరికి వచ్చాడు అబ్రహాం. ఊరికి వచ్చాడు అంటున్నాం కానీ అది ఆ విధేయత చూసే 15వ అధ్యాయంలో ప్లాన్ చెప్పాడు. ఏమన్నాడు ఆదికాండం 12లో? ఇన్నిసార్లు చదువుతాం మనం అది పిల్లరా. చూడండి, అబ్రహామును పిలుపే కాదు ఇది, అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీల పిలుపు కూడా, లేదా సంఘం యొక్క పిలుపు కూడా. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి అన్నాడంటే ఇంకొక దేశం మీద పోవాలని కదా అర్థం. కొన్నిసార్లు దేవుని సేవ, నువ్వు పుట్టిన స్థలం ఒకటి ఉంటుంది, చేసే సేవ ఒక స్థలం ఉంటుంది. ఇంగ్లాండ్ దేశస్థుడు డేవిడ్ లివింగ్స్టన్, కానీ అతడు సేవ చేసిందంతా ఆఫ్రికా. పుట్టిందేమో యూరోప్, సేవ చేసిందంతా ఆఫ్రికా ఖండం. అసలు దేశం కూడా కాదు. యూరోప్ ఖండం నుంచి బయలుదేరి వచ్చి ఆఫ్రికా ఖండంలో దేవుని సేవ చేశాడు. వీళ్ళరా అట్లనే అబ్రహాము కూడా ఏమన్నాడు, నీ దేశము నుండి నువ్వు లేయాలి. ఫస్ట్ ఏదైనా నువ్వు ముందు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? నువ్వు ముందు ఉన్న స్థితి నుంచి ప్రయాణం చేయాలంటే ముందు నువ్వు ఒక స్టార్ట్ నుంచి లేయాలి. ఇది ఆత్మీయంగా కూడా ఒక స్థలం నుంచి ఇంకొక స్థలం పోయినప్పుడు మనం లేయాలనేది ఎటు చెబుతున్నాడు. ఆత్మలో మనం జర్నీ చేయాలనే కూడా ఏం చేయాలి? ముందు నువ్వు ఉన్న స్థలంలోంచి నువ్వు లేయాలి, అక్కడే ఉండకూడదు. లేచి నడక ప్రారంభించు. అంటే ఎక్కడున్నావు? నువ్వు ఒక స్థలంలో పడి ఉన్నావు, ఒక స్థలంలో కూర్చొని ఉన్నావు, ఆ స్థలం నుంచి నువ్వు లేయడానికి ఇష్టపడాలి. ఆ పదం ఎంత బాగుందో చూడు. స్పెసిఫిక్గా అబ్రహాంతో దేవుడు మాట్లాడుతాడు, నీవు లేచి అంటే అర్థమే నువ్వు ఈయన్నే పడి ఉంటే కాదు. నువ్వు ఇక్కడే నీ దేశము, నీ బంధువులు, ఏమన్నాడు? నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి. మళ్ళా దేవుడు అడ్రస్ చూడండి ఎట్లా ఇస్తున్నాడు. ఫస్ట్ టైం రావాలి మన లెక్కనైతే, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం నుండి అంటాం మనమైతే. కానీ అట్లా ఉండదు అడ్రస్. ఎప్పుడు అమెరికా నుంచి ఒక లెటర్ రాసినారనుకో మనకు, మన పేరు, మన అడ్రస్సు, మనం ఏ రాష్ట్రం, ఏ దేశం అనేది రాసుకుంటాం. వాళ్ళు పోస్ట్ మ్యాన్ ఎక్కడి నుంచి చూసుకుంటాడు? రివర్స్. ముందు భారతదేశం అనే పక్క తీసి పెడతాడు. భారతదేశం నుంచి మళ్ళీ ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతం, ఏ డివిజన్, ఏ అడ్రస్, లాస్ట్కి వచ్చిన పేరు. దేవుడు కూడా ప్రియుల అద్భుతమైన విషయాన్ని, నీ దేశము నుంచి లేయాలి ఫస్ట్. తర్వాత నీ బంధువుల దగ్గర కూడా నువ్వు ఉండడానికి వీలు. అమ్మాయ అనుకుంటాడు, అటువరకు నిలబెట్టింటే. మళ్ళీ ఏమన్నాడు? నీ తండ్రి ఇంటి నుండి కూడా నువ్వు బయలుదేరాలి. కొన్నిసార్లు అట్లుంటుంది పిలుపు. దేవుని స్తోత్రం. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నువ్వు లేయాలి, వెళ్ళాలి. అసలు ఆత్మీయంగా దేవుని మాటలు అవి కనుక మనం టేకప్ చేస్తే, ప్రాక్టికల్గా కనుక అనుభవిస్తే అద్భుతంగా ఉంటాయి. అసలు ఒక పుస్తకం రాశాడు వాచ్మెన్ నీ. ఆ పుస్తకం టైటిల్ ఏంటంటే కూర్చో, నడుచు, నిలబడు అని రాశాడు. చెప్పినా నేను ఈ మాట ఇంతకుముందు కూడా చెప్పిన, మర్చిపోయిందా మీకు? అదే కూర్చో, నడుచు, నిలబడు. ఏమన్నా ఏం పొరపాటు పడి ఏమన్నా టైటిల్ పెట్టినాడేమైనా అనుకుని, ఎవరిని? వాచ్మెన్ని కాలుగొడ్డుకు సరిపోము. ఎవరు సరిపో? చాలా మహాభక్తి. చైనా దేశానికి ఒక రివైవలిస్ట్ దేవుడు ఆ పేరు పెట్టినాడు. వాచ్మెన్ నీ పేరు అది కాదు, నీ అంతే. కానీ వాచ్మెన్ అనే టైటిల్ పడిపోయాడు. వాచ్మెన్ అంటే ఏంటి?
మొత్తం చైనా దేశానికి కావలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామాన్య పదవి కాదు. ఇట్స్ నథింగ్ బట్ ఏ గ్రేట్ అపాయింట్మెంట్ ఫ్రమ్ గాడ్. దేవుడే అతను నియమించాడు. అలాగా అతను అంటాడు, ముందు కూర్చో, తర్వాత నడుచు కాదు నడుచు, తర్వాత నిలబడేది ఎప్పుడు ఉండాలి? మామూలుగా అయితే కూర్చున్నాక మళ్ళీ రావాలి మన జ్ఞానం ప్రకారం, అది మన జ్ఞానం. కానీ ఎఫెసీ పత్రిక అనేక సార్లు చదివినారు లేదా? చాలామంది చదివినారు కదా. చదివినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఫస్ట్ రక్షింపబడటం అంటేనే కూర్చోవడం. రక్షించబడటం అంటేనే కూర్చోవటం. అంటే ఎక్కడ కూర్చోవటం? యేసు క్రీస్తులో నువ్వు కూడా సింహాసనం మీద కూర్చోవటం. స్టార్టింగ్ రెస్టింగ్ పాయింట్. ప్రియులరా, ప్రయాసపడి భారం మోయించిన వారులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అన్నాడు. ఎఫెసీ పత్రికలోకి రండి. చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు అవి మనం తప్పిపోతే నడవడం కూడా మనం సరిగా నడచలేము. 2వ అధ్యాయము పిల్లరా 2:7 ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా, అది టైటిల్. స్టార్టింగ్లో ఆయన రాసిన టైటిల్ ఏంటి? కూర్చుండబెట్టడం. ఎక్కడ కూర్చోబెట్టాడు? పైగా యేసు ప్రభువునందు కూర్చున్నాం, కానీ ఆయన ఇక్కడ లేడు కదా. యేసు ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో దేవుని సింహాసనం పక్కన ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయనలో మనల్ని, ఆయనతో పాటి మనల్ని కూర్చోబెట్టాడు. ఇప్పుడు యేసు కూర్చున్నాడంటే ఎవరు కూర్చున్నారు ఆయనతో పాటి? సంఘం కూడా కూర్చోండి. ఎందుకంటే ఆయన శిరస్సు, సంఘం శరీరం. దేవునికి స్తోత్రం. కాబట్టి కూర్చుండబెట్టడం అనేది అంటే స్టార్టింగ్ పాయింట్ రక్షణలో ఊరుకోవటం, కూర్చోవటం, విశ్రాంతి తీసుకోవటం. నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని. స్టార్టింగ్ పాయింట్ రక్షణ కార్యం. ఎప్పుడు యేసులోకి వచ్చి నువ్వు నెమ్మది పొందటమే, యేసులోకి వచ్చి నువ్వు విశ్రాంతి పొందటమే. నువ్వు ఏం చేయకూడదు, క్రియలు చేసేది కాదు రక్షణ. అన్ని క్రియలు శిలువలో యేసయ్య చేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రయాసపడింది ఇంతకాలం చాలు పాపాలతో. ఇంకేం మీరు చేయాల్సిన పని లేదు, మీ వల్ల కాదులే, కూర్చొని నోరు మూసుకొని అండలే మన్నాను. కొన్నిసార్లు సార్లు తిట్టేటప్పుడు ఏమంటారు? కూర్చో, నోరు మూసుకొని కూర్చో. దేవుడు కూడా ఇశ్రాయేలుతో అదే అన్నాడు, ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. యెహోవా దయచేయు రక్షణను నేడు మీరు చూడండి. హల్లెలూయా. ఊరుకుంటే కానీ చూడలేని ఒకటి ఉంది. ప్రశాంతంగా కూర్చుంటే కానీ దేవునిలో మనం రక్షణ అనుభవించలేము. ఏదో చేయాలని చూస్తుంటాం సారికి, దాని పేరు క్రియలు. కూర్చోవటం అనేది విశ్వాసానికి సంబంధించిన విషయం. హల్లెలూయా. విశ్వాసం ఉన్నప్పుడు నిబ్బరంగా ఉంటాం. విశ్వాసమందు స్థిరులై కదా, నిబ్బరంగా ఉండాలి. విశ్వాసం ఉంటే అప్పుడు నిండుకుండలాగా ఉంటాం. రంజిత్ అన్న మారి ఉంటాం. ఓఫిర్ అన్న కూర్చుండే తీరు చూశారు మీరు, ఎంత ప్రశాంతం. ఎందుకు తెలుసా? ఆది అంతం తెలుసు, దేవుని టోటల్ ప్లాన్ తెలిసి ప్రసంగాలు చేస్తున్నాడు. ఏదో రొంత సిద్ధపడి ప్రసంగం రెడీ పడి చెప్పి ప్రసంగాలు కాదు. ఓఫిర్ అన్న మొత్తం దేవుని సంకల్పము ఎరిగిన వాడై దావీదు వారి తరముకు, వారి తరంలో సేవ చేశాడు. మొన్న చెప్పినాడు ఒడిస్సాలో. విన్నారా ఎవరన్నా? ఒడిస్సా మీటింగ్స్ ఎవరైనా చూసారు? విన్నారా? వాక్యం చూసింటారు అందరూ. వాల్ పోస్టర్ ఏం చూసింటారు? వాల్ పోస్ట్ చూసినామని చెప్పచ్చు. అది కాదు, ఒడిస్సాలో వాక్యం చెప్పాడు. దావీదు తరంలో దావీదు సేవ చేశాడు. ఈ తరంలో దేవుని సేవ ఏంటి? బా, అద్భుతమైన ప్రసంగం. వినండి, మీకు చెప్పండి. నేను
పోయి వినండి. ఏదేదో ఊసిపోని కబుర్లు 24 గంటలు పోగొట్టుకోవాకండి. ఎంతో చదవాలని ఉంటుంది, చదవలేనంత పరిస్థితి. నేను ఈరోజు చెబుతున్నటువంటి అంశం మూలవాక్యం ఏంటి? లేవీకాండం 16వ అధ్యాయం ఒకటి చాలు. మొత్తం రక్షణ కార్యం అంతా దాంట్లో ఉంది. ఈ విషయం నాకు తెలియదు, చాలామందికి తెలియకపోవచ్చు. కానీ హెచ్ఎల్ హైకోప్ అనే భక్తుడు, హాలండ్ దేశస్థుడు, ఇంతలా పుస్తకం రాశాడు. ఇంతలా ఉన్నాయి, చూపిస్తాను మీకు. బలి అర్పణలలో యేసుక్రీస్తు మహిమ అని రాశాడు. అర్పణలు అన్నిట్లో ఎవరు కనపడుతుంటారు? యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రభావాలు ఒక్కొక్క బలి అర్పణలో ఎలా ఉన్నాయో ఆయన రాశాడు. అది చదువుదామంటే అంత ఈజీ కాదు. ఎంతలా ఉంది? నేను 130 పేజీలు చదివాను ప్రస్తుతానికి. ఇంకా ఒక 600-700 పేజీలు ఉంది అనిపిస్తుంది. ఎప్పుడు చదవాలి ఇవన్నీ? బైబిల్ ఎప్పుడు చదవాలి? దైవజనుల పుస్తకాలు ఎప్పుడు చదవాలి? ఇల్లు బ్యాలెన్స్ ఎప్పుడు చేసుకోవాలి? చర్చ ఎప్పుడు చూసుకోవాలి? సంపాదన ఎప్పుడు చేయాలి? పిల్లలకు ముక్కు ఎప్పుడు తుడసాలి? అట్లా చిన్నట్లా ఎన్ని పనులు అనుకుంటున్నాం. అసలు సిసలైన పనులు వేరు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎఫెసీ పత్రికను వాచ్మెన్ నీ రాసినప్పుడు అద్భుతమైన విషయం. సరే, ఆయన చదివి చాలా కాలం అయింది. నా దగ్గర పుస్తకం మీకు ఇస్తాను. కూర్చో, నిలబడు, నడుచు, నిలబడు. సరిగా తెలుసు మనకి. తర్వాత మన జాక్ పూనేన్ గారిది ఎఫెసీ పత్రిక ఇంగ్లీష్లో ఉంటే అది ఉంటే ఆయన ఏమని రాశాడంటే, ఎఫెసీ పత్రికలో ఇన్ క్రైస్ట్, యేసు క్రీస్తు నందు అనే పదం 89 సార్లు ఉందన్నాడు. 1 తక్కువ 90 సార్లు. 1 తక్కువ 90 సార్లు. అంటే మొత్తం మన రక్షణ అంతా ఎవరిలో ఉంది? ఇన్ క్రైస్ట్. యూ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ అవుట్ సైడ్ క్రైస్ట్. బయట లేదు, అంతా ఎక్కడుంది? ఇన్ క్రైస్ట్. ఇన్ క్రైస్ట్. మీకు ఇక్కడే చూపిస్తాను చూడండి ప్రియులారా. 4వ వచనం, 1:4. ఎట్లనగా తన ప్రియుని యందు, ఎవరి యందు? ప్రియుడన్నే యేసుక్రీస్తు అన్నే, క్రీస్తునందు. అసలు భక్తి ఆడ స్టార్ట్ అవుతుంది. కానీ భక్తిహీనులు టైప్ ఏంటంటే, యేసులో నేను ఉన్నాను అనటం చెప్పుకోవడం ఇష్టం లేదు. నేను కూడా ఏదో ఒకటి చేయాలి, ఊరుకోకూడదు. ఏదో ఒకటి అక్కడికి చేస్తుండాలి. కానీ దేవుడు నోరు మూసుకొని కూర్చొని, యేసులో కూర్చొని రక్షణ అనుభవించు. దేవుని స్తోత్రం. ప్రియులారా, అలాగే తర్వాత అధ్యాయాలలో కనుక గమనిస్తే నడక ప్రవర్తన, నడుచుట, హౌ టు వాక్ విత్ గాడ్, అవన్నీ ఎఫెసీ పత్రిక 2వ దాంట్లో రాశాడు. నడుచటం మనం ఏమనుకున్నాం? నిలబడ్డాం అనుకున్నాం కదా. కాదు. నడుచుట రాకపోతే అంటే భార్య భర్తలు ఎలా నడవాలి, యజమానుడు దాసుడు ఎలా నడవాలి, తల్లిదండ్రులు పిల్లలు ఎలా నడుచుకోవాలి. ముందు నడక నేర్చుకోవాలంటే ముందు నువ్వు దేవుని దగ్గర. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. 2000 దయ్యాలు పట్టినోడు ఒకడు ఉన్నాడు బైబిల్లో. వాడి పేరు సేనా. దయ్యం పట్టింది కూడా అని పేరు కూడా అది వచ్చింది, సేనా అంట. అని పేరు ఏం పేరు? వాడు రక్షింపబడతానే వాడు చేసిన పని యేసుక్రీస్తు పాదముల యొద్ద కూర్చొని. రక్షణ పొందినప్పుడు ఏం చేయాలి? కూర్చోవాలి, దేవునితో గడపాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. లేకపోతే దయ్యాలు రాకేముంది, లోపలికి చీకటి రాకేముంది. ఒకసారి నేను చెప్పింటే, నీరు లేని ప్రదేశాల్లో దయ్యాలు వెతుకుతా తిరుగుతూ ఉంటాయి. నీరంటే దేవుని వాక్యం. హృదయంలో దేవుని వాక్యము, ఆయన ధ్యానం, ఆయన ఏం చెబుతున్నాడు, అసలు సారాంశం ఏంటి, ఆ వాక్యంలో నడిస్తే ఎంత ఆశీర్వాదం. ఇవి మైండ్లో ఉండి హృదయంలో ఆ వాక్యం అనే నీరు సమృద్ధిగా ఉంటే చీకటి నీ దగ్గరికి రానే రాదు. కాబట్టి రెండో విషయం ఏమన్నాము? నడక చాలా అధ్యాయాలు ఉంది. 4వ అధ్యాయం చూడండి ప్రియులారా.
4వ అధ్యాయం 3 చివరిలో ప్రభువుని బట్టి ఖైదీ నేను మిమ్మల్ని అంతకంటే పైన సాత్వికముతోనూ నడుచుకోవాలి, నడక నేర్చుకోవాలి, ప్రవర్తించాలి. తల్లిదండ్రుల దగ్గర వేరుగా ప్రవర్తించాలి. తల్లిదండ్రులు పిల్లలు ఎలా ప్రవర్తించాలి, ఎలా నడవాలి, వాళ్ళు ముందు నడక రావాలంటే ముందు కూర్చోవాలి దేవుని దగ్గర. యేసుక్రీస్తులో నువ్వు కూర్చుంటే నడక బాగుంటుంది, లేకపోతే దేవునితో సరిగా నడవలేవు. హానోకుని గురించి ఏమంటాం? అతడు 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడు. అంతకంటే ముందు యేసు అంటే ఎవరో ఆయనలో కూర్చున్నాడు. ఆ విశ్వాసం అతనికి ఉంది. అందుకే విశ్వాసమును బట్టి హానోకు దేవునితో కూడా ముందు విశ్వాసం ఉంది. కాబట్టి దేవునిలో ఎలా నిబ్బరంగా ఉండాలి, మరి విశ్వాసంతో ఎలా కూర్చోవాలి దేవునిలో. పైగా యేసు ప్రభు ఆడ కూర్చోన్నాడంటే అథారిటీ కలిగి కూర్చోన్నాడు, ఊరికి లేడాడ. కాబట్టి సంఘం యేసుక్రీస్తులో కూర్చొని పరలోక రాజ్యంలో. కాబట్టి భూమి మీద కూడా వాళ్ళ అధికారులే ఎవరు? సంఘం. అందుకే మీకు ఇద్దరిని ఏమన్నాడు? ఇద్దరు కలిసి దేన్ని బంధింతురు అది బంధించబడు, దేన్ని విప్పుదురు అది. అంటే వీళ్ళకు మీకు భూమి మీద అధికారం ఇస్తున్నాను, మీరు దేన్ని బంధిస్తే అది బంధించు. వీళ్ళరా ఎఫెసీ పత్రిక 3 లాస్ట్ అధ్యాయాలు కానీ మనం గమనించి ఇంకా చాలా ఉంది. 5:1 చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలే నడుచుకోండి. ఎలా నడవాలో చెప్తున్నాడు. కూర్చో, నడుచు. తర్వాత 6వ అధ్యాయంలోకి వచ్చే తల్లికే ప్రియులరా చూడండి, 6వ అధ్యాయంలో నిలుచుట అనే పదమును మాట్లాడాడు. నిలవబడుడి. 6వ అధ్యాయము సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుడి. చదవండి. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై. అది ఈడ నిలవబడ్డాం. ఏమన్నా 3 ముక్కలు చెప్పాడండి వాచ్మెన్. నీ మొత్తం భక్తి యొక్క జీవితాన్ని 3 ముక్కల్లో చెప్పాడు. హృదయంలో దాచిపెట్టుకొని లేదా రాసుకో. ముందు దేవుని దగ్గర కూర్చొని ప్రార్థనలో గడిపితే నీకు యేసులోని నీ ఆధిక్యతలు ఆశీర్వాదాలన్నీ గ్రహింపుకు రావాలి. తర్వాత నువ్వు దేవునితో పాటు నడవాలి. ఇట్లా నడిచిన తర్వాత లాస్ట్ ఏంటి? నిలబడి. ఎవరు ముందు నిలబడాలి? కాదు. అది ఇక్కడ పాయింట్. అన్నీ మనం మిస్టేక్ చేస్తాం. సైతాను ముందు నిలబడగలుగుతాం, వాని ముందు ఎదిరించి నిలబడ్డామంటే దేవుని కాదు కదా. ఏమన్నాడు అక్కడ? మళ్ళా 13. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించి. అంటే ఎవరిని? పైన ఉన్నారు, పైన 12 ఉండేవాళ్ళు. మనం పోరాడునది శరీరులతో, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధం లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల వారిని ఎదిరించాలని అని చెప్తాను. అంటే సైతాన్ని వాని దాసులను ఎదిరించే శక్తి ఉందా? మనం రివర్స్ దేవుణ్ణి ఎదిరిస్తాం, పెద్ద పెద్ద సేవకులను ఎదిరిస్తాం, అనుభవజ్ఞులను ఎదిరిస్తాం. అట్లా కదా ఇప్పుడు అన్ని డినామినేషన్లు అయిపోయాడు. వేరుండగోరు వాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి. నేను వేరైపోవాలి, దూరం వెళ్ళిపోవాలి అనేవాడంతా తప్పిపోయినాడు అని అర్థం, తప్పిపోబోతున్నాడని అర్థం. అందుకే లెస్ అయిన జ్ఞానం పోగొట్టుకుంటావు. ఏమనుకునేది హాగరు, నేను పారిపోతా, ఎందుకు వచ్చింది గొడవ, వెళ్ళిపోతాను, దూరం వెళ్ళిపోతాను అంటే దేవుడు అంటాడు, హాగరు ఎక్కడికి పోతున్నావు? పోయి మళ్ళా నీ యజమానురాలైన సారా చేతి కింద అణిగి మణిగి. ఎవరికి ఇష్టం ఉండదు అణిగి మణిగి ఉండమంట. ఫ్రీ బర్డ్ లాగా ఉండాలి. ఒకప్పుడు ఆడపిల్లలు పెళ్ళి అయితే కన్నా అత్తగారింటికి వస్తారు. అత్తగారింటికి వస్తే ఆడ అత్త, మామ, చిన్న మామ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బొంగుళ్ళు, వాళ్ళ పిల్లలు, పెద్ద ఖాందాన్ అంతా ఉంటుంది.
వాళ్ళకు ఒక పూట భోజేసుద్దాం. ఇప్పుడు ఒకరికి చేసుకునేదని కూడా చేతగాక నూడిల్స్ ఏమంటున్నారు, బయటికి పోదాం పండి, ఏదో ఒకటి తిందాం పండి. అట్లా కొన్ని ఏళ్ళు వాళ్ళు కష్టపడి పని చేస్తే అత్తమామల దగ్గర వాళ్ళు మోల్డ్ అయిపోయి విధేయత నేర్చుకొని ఎన్నో దెబ్బలు తగిలి గాయాలు పొంది రెక్టిఫై చేసుకొని భర్తతో కూడా సఖ్యతతో ఉండి కుటుంబాలు కట్టుకుంటున్నారు. ఇప్పుడు అట్లా కాదు, అవసరం లేదు. ఈ సాధ్యమైతే ఎంత ఫ్రీగా ఉంటే అంత ఫ్రీగా ఉందంట. రెక్కలు వచ్చిన పక్షుల్లాగా ఎగిరిపోవాలి. ఎంతకాలం అని కట్టుబాట్ల కింద, నియమ నిబంధనల కింద, వేరే వాళ్ళ చేతుల కింద ఎలా ఉంటాం? హాగరు కూడా మీరు చెప్పండి, హాగరు వెళ్ళిపో, సారా చేతి కింద అణిగి మణి ఉండిపోయిన దేవుడు అంటే ఆయన వెళ్ళిందా లేదా? ఎందుకో దేవుడు ఫస్ట్ సారి ఏమో పోయి అణిగి మణి ఉండమన్నాడు, మళ్ళా పిల్లోడు పుట్టిన తర్వాత ఏమో అబ్రహాము సారా కలిసి వెళ్ళేస్తే వెళ్ళిపోయి. అప్పుడు కూడా దేవుడు కనపడ్డాడు, నీళ్ళు ఇయ్యడానికి కనపడ్డాడు. కానీ ఇప్పుడు మళ్ళీ పోయి నువ్వు అబ్రహాం దగ్గర సారా దగ్గర అణిగి మణి ఉండు అనలే. అంటే అర్థం, ఎప్పుడు నువ్వు కొన్ని కట్టుబాట్ల కింద ఉండి చదువు నేర్చుకోవాలనో, ఎప్పుడు నువ్వు స్వతంత్రుడుగా ఉండాలనో దేవునికి తెలుసు. హల్లెలూయా. కాబట్టి వేరుండగోరు వాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. కాబట్టి ప్రియులారా, 6వ అధ్యాయములో లూసిఫర్ ఎదుట సర్వాంగ కవచం తొడుక్కొని నిలబడి, ఏంటి నీ పరిస్థితి అని నిలబడగలిగే శక్తి నీకు ఎప్పుడు వస్తుందంటే, ఊరికి బంధించాక ఏసునాలు నేను బంధిస్తున్నానండి. వాడు లెక్క చేయడు. ఎప్పుడు లెక్క చేస్తాడు, భయపడతాడంటే ఫస్ట్ నువ్వు యేసులో ఏమై ఉన్నావో చూసిండాలి. హల్లెలూయా. రెండవది ఈ నడత నీ బాగుండాలి. నీ నడక బిహేవియర్ బాగుండాలి. ఎవరితో ఎలా నడవాలనో దేవుడు చెప్పాడు. ఇక్కడ చూడండి, ఊరికి ఒక మాట చూపిస్తా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, స్త్రీలారా ప్రభువు నాకు వలె, అంటే యేసు ప్రభువుకు ఎలా లోబడతావో సేమ్ మేనర్ నీ భర్తకు లోబడు అంటున్నాడు దేవుడు. అంటే యేసు ప్రభువుకు ఎలా లోబడతావో అట్లా లోబడు. ఇమ్మీడియట్ కిందికి వచ్చి 25లో ఎవరితో మాట్లాడుతున్నాడు? పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి అని వీళ్ళకి చెప్తున్నాడు. అంటే ఇదంతా ఏంటి? నడక, ఎలా ప్రవర్తించాలి. స్త్రీలు భర్తల పట్ల ఎలా, భర్తలు స్త్రీలకు భార్యల పట్ల ఎలా ప్రవర్తించాలి. ఎప్పుడు యేసులో నువ్వు సరి కూర్చుంటే అర్థమవుతాయి ఇవన్నీ. క్రీస్తు యేసునందు సింహాసనం మీద మీరు కూర్చునే 2వ అధ్యాయంలో అన్నాడు చూడు, అప్పుడు ఇవన్నీ నీకు అర్థమవుతాయి. లేకపోతే పైగా స్త్రీలతో ముందు మాట్లాడా, పురుషులతో ముందు మాట్లాడా కూడా చెప్పాలి. 22లో ఎవరితో మాట్లాడాడు అంటే ఫస్ట్ దేవుడు ఎవరికి చెప్తున్నాడు? కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అని ఎవరితో చెప్తున్నాడు? పురుషులతో ఎందుకు చెప్పలేదు? మీరు చెప్పాలి. దేవుని పోయి అడుగుపోండి. లేకపోతే యేసు ప్రభువా నువ్వు ముందు పురుషుని కదా రాయాల్సింది, శిరస్సు కదా అతను. నో, ఫస్ట్ స్త్రీలకే చెప్పాలి, తర్వాత పురుషులకి, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. పురుషులు చెప్పకపోతే కూడా అన్యాయం అవుతుంది. వాళ్ళకేం చేయాలనో వాళ్ళు ఏం చేయాలనో వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి ఏం చేయాలనో వీళ్ళకి. తర్వాత ఏమన్నాడు? 6వ అధ్యాయంలో 1వ వచనంలో పిల్లలారా అంటే ఫస్ట్ ఎవరికి చెప్పాడు? పిల్లలతో మాట్లాడుతున్నాడు దేవుడు. జాగ్రత్తగా ఉండండి రా, మీ తల్లిదండ్రుల దగ్గర ఏముంటాయి? ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఎవరు ముందు? పిల్లల ముందా తల్లిదండ్రుల ముందా? తల్లిదండ్రులు ముందు. కాబట్టి పెద్దోళ్ళతో ముందు మాట్లాడు, ముందు చిన్నోళ్ళతో మాట్లాడు. దేవుని స్తోత్రం. తర్వాత 4వ వచనంలో ఏమంటాడు? తండ్రులారా, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు. వాళ్ళు చేసే విధానాలు, విధి విధానాలు ఎలా నడుచుకోవాలని వాళ్ళు కూడా చెప్తున్నాడు. కానీ తర్వాత కథ, తర్వాత అక్కడే మనం గమనిస్తే ప్రియులారా 5లో దాసులారా, 9లో యజమానులారా. దేవుని లైన్ చూడు, ఎవరితో ఎలా మాట్లాడాలనో
దేవుడు అల్టిమేట్. మళ్ళీ ఆయన దగ్గర పోయి ఇట్లెందుకు చెప్పలే ప్రభు, అట్లెందుకు చెప్పలే, నోరు మూసుకొని నేర్చుకో. లాస్ట్లో అర్థం చెప్తా. నా దగ్గర న్యాయము ఉంటుంది. న్యాయవంతుడనైన దేవుడు నేను కానా. కాబట్టి అన్యాయం అయితే చెప్పను కదా. నీకు ఇప్పుడు అర్థం కాదంత నేర్చుకో. ముందు 1వ తరగతి స్కూల్లో చేరి, సార్ 10th క్లాస్ అయిపోతానే ఏం జరుగుతుంది అన్నాడు అనుకో. అంటే అప్పుడు సారు టీచర్ ఏమంటారంటే, నువ్వు ముందు ఆలు నేర్చుకున్నావు, మూసుకోలే. ఏం నేర్చుకోలే? నేర్చుకో. అసలు అది కూడా నీకు సరిగా బోళ్ళ పడేసుకొని పో. అది మేము చిన్నప్పుడు బాలవాడి స్కూల్ అని పేరు దానికి. ఇప్పుడు అంగన్వాడీ అయింది. మాకు నోరు తిరక బోర్ల స్కూల్ అంటుంటే బోర్ల పడేదని. అంత చిన్న నర్సరీలు ఉండే స్కూళ్ళకు పంపించేది. అవి రావు, ఇవి రావు, ఏవి రావు. ఏదో నాకు తెలియాలని అనుకుంటే దేవుడు ఎప్పుడు నీకు చెప్పాడు. 10 ఏళ్ళు వెయిట్ చేస్తే 10th క్లాస్ తర్వాత ఏందో చెప్తాడు. దేవుని స్తోత్రం. చాలా టైం నువ్వు దేవుని దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. స్టూడెంట్స్ ఏం చేయాలి? ప్రతిరోజు స్కూల్కి పోయి టీచింగ్ చేసి ఇంటికి రావాలా? ఏం చేయాలి? పోయి కూర్చొని నేర్చుకోవాలి. కూర్చోవాలి. ఎన్నెళ్ళు కూర్చోవాలి సార్? ఫీజు అయిపోయిన వరకు కూర్చో. నేను నీ చర్చికి రాని, స్కూల్కి రాను అని అనుకో, నీకు సర్టిఫికేట్ రాపో. కాబట్టి నేర్చుకునేది ఎక్కువ ఉంది, దేవుని దగ్గర కూర్చుండేది ఎక్కువ ఉంది. తర్వాత అప్పుడు నువ్వు నడక స్టార్ట్ అవుతావు. హౌ టు బిహేవ్ విత్ అదర్స్ అనేది అప్పుడు నేర్చుకుంటావు. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత దేవుడు నిన్ను లూసిఫర్ ఎదుట ఒక సైనికునిలాగా నిలబెడతాడు. ఇది వాచ్మెన్ నీ చెప్పినటువంటి విషయం. ఇప్పుడు హెచ్ఎల్ హైకూప్ చేసి చెప్పిన విషయం ఏంటంటే, లేవీకాండం 16వ అధ్యాయం. ఆయన రాసిన పుస్తకం ఎంత పెద్దదని చెప్పాం? ఏమండి, ఇంత లావు ఉంది. నేను కూడా పేజీలు చూడలే. అసలు నేను చాలా చదివితే 130 అయినాయి. హైకూప్ అంటే అర్థం యాకోబ్ అనే అర్థం. హైకూప్ అంటే హాలండ్లో ఉంటాడు ఆయన. అక్కడ లాంగ్వేజ్లో హైకూప్ అంటే తెలుగులో యాకోబు అని అర్థం. అతను హెచ్ఎల్ హైకూబ్ అని ఆయన అద్భుతమైన విషయాలు రాశాడు. దొరికితే మీరు చదవండి. ఆయన ఇంకా ప్రేయర్ గురించి చాలా విషయాలు రాశాడు. 16వ అధ్యాయంలో 3వ వాక్యం మనం చదివినప్పుడు మొదటి వచనం, అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి, పిల్లరా అసలు యెహోవా సన్నిధి అంటే ఆ కాలంలో కాండాలు 5 రాసినప్పుడు ప్రత్యక్షపు కూడా అంతే కదండి. ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండాలు రాస్తున్నప్పుడు దేవుని సన్నిధి అంటే 24వ కీర్తనలో కోరహ కుమారులు రాసినది వాళ్ళు రాశారు కదా. అక్కడ చూడండి, కీర్తనల గ్రంథం 84వ అధ్యాయంలో 1-2వ వచనం చదవండి డైరెక్ట్గా. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయం, నా శరీరం ఆనందముతో కేకలు. పైన సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసం, నువ్వు నివసించే స్థలం ఎంత రమ్యంగా ఉంది ప్రభు. ఎవరు ఇలా సంతోషించగలరు అంటే ఎవరన్నారు? 84వ కీర్తన రాసింది కోరహు కుమారులు. కోరహు కుమారులకు దేవుని మందిరం అంటే ఎంత ఇష్టమో చూడండి. ఎప్పుడెప్పుడు చూడాలట? జీవము గల దేవుని నేను దర్శించుకోవాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన మందిర ఆవరణములు రమ్యమైన స్థలాల్లో నేను ఎప్పుడు అక్కడ ఉండాలి అని వీళ్ళు అనుకున్నారు. ఎందుకు అనుకున్నారు అంటే, వాళ్ళు దేవుని మందిరంలోనికి ప్రవేశించి
బలిపీఠపు కొమ్ములు పట్టుకొని బ్రతికిపోయిన వాళ్ళు కౌరవ కుమారులు అంటే ఇది మనకు తెలిసిన విషయం. అందుకే 3లో అన్నాడు, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసం. అది ఎవరి నివాసం? యెహోవా నీ నివాసం. అది మొదటి వచనంలో. 3వ వచనంలో నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు. ఇప్పుడు ఒకటే స్థలం, ఇద్దరికి నివాసం. ఒకటే స్థలం, దేవుని సన్నిధి, దేవుని మందిరం, గాడ్స్ ప్రజెన్స్ అనేది దేవునికి నివాసమే, పిచ్చుకలకు కూడా నివాసమే. ఇక్కడ పిచ్చుకలు అంటే కౌరవ కుమారులు. పిచ్చుకలు అంటే ఎవరు? కౌరవ కుమారులు. వాళ్ళని నేను పెద్ద గ్రద్దను ప్రభా అనలే వాళ్ళు, చిన్న పిచ్చుకలు ఉన్నాయి. అంటే వాళ్ళు దేవుని చూసిన వాళ్ళు, ఆయన ప్రభావం చూసిన వాళ్ళు, ఆకాశము భూమిని సృజించిన గొప్ప దేవుని దర్శించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు ఎట్లా పోల్చుకుంటున్నారు ఆయన ముందు? పిచ్చుకలతో సమానం. అది కూడా ఎక్కడ? బలిపీఠం. బలిపీఠం పట్టుకొని వాళ్ళు ఎందుకు అక్కడ నివాసం చేస్తున్నారంటే బ్రతికిపోయారు. బావినండి పాయింట్, బ్రతికిపోయారు. అంటే దేవుని సన్నిధిలోకి వస్తే ఏం కావాలి? నువ్వు కానీ నేను కానీ ఎవరైనా కానీ ఏం చేయాలి? కానీ ఏం జరిగింది ఇక్కడ? లేవీకాండం 16లో యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత ఎవరు? అహరోను 2 కుమారులు. అంటే దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రత్యక్షపు గుడారంలోకి వచ్చి చచ్చిపోయినారు వీళ్ళు. వచ్చి బతికిన వాళ్ళు 2 ఉన్నారు. 4 ఉన్నారు. కౌరవ కుమారులు ఎంతమంది? 4. దేవుని సన్నిధిని ఏర్పాటు చేయడానికి కారణం అందరూ వచ్చి బ్రతకాలి. అంటే చచ్చిన స్థితిలోంచి ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధిలోకి రావాలి. దేవుని సన్నిధికి వచ్చి తప్ప మనం బ్రతకలేం కౌరవ కుమారులాగా. కానీ దట్ సేమ్ ప్లేస్ నిర్లక్ష్యంగా ఉంటే చచ్చిపోతావు. అది 90%, 99% బ్రతికించే స్థలం దేవుని మందిరం. కానీ అదే స్థలంలో అహరోను 2 పిల్లలు, 2 కొడుకులు, యాజకులు సైతం చచ్చిపోయారు. రామచంద్ర ఒకసారి బయట పోండి, కొద్దిగా బయట కూడా మీకు గమనించు. అర్థమైందా? 16వ అధ్యాయంలో చనిపోయింది ఎవరు? యాజకులు. అంటే విశ్వాసులు కాదు వీళ్ళు. ఎవరు? యాజకులు. ఇంకా ఎవరు పిల్లలు వీళ్ళు? అహరోను అనే హై ప్రిస్ట్, ప్రధాన యాజకుని కొడుకులు 2 చచ్చిపోయారు స్పాట్లో. దేవుని సన్నిధులు తేడా లేదా ఉన్నాయి. అనేకులు బ్రతికిపోవచ్చు సరైన ప్రూఫ్ లేకుండా. నువ్వు లోపలికి ప్రూఫ్ అంటే బాడీ ప్రూఫ్. ప్రూఫ్ అంటానులే మనం, బుల్లెట్ ప్రూఫ్ అంటానులే, అట్లా ఫైర్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, అట్లే గాడ్స్ ప్రజెన్స్ ప్రూఫ్ ఉండాలి నీకు. దేవుని స్తోత్రం. లేకపోతే బ్రతకాల్సిన నీవు దేవుడు కోపగించి చంపే అవకాశం ఉంది. అందుకు యెహోవా మోషేతో మాట్లాడి, నా సన్నిధి ఎప్పుడు బ్రతికించాలి కానీ చంపే విధంగా ఉండకూడదు. కాబట్టి మీరు ఒక పని చేయాలి మోషే. 2, నేను కరుణాపీఠం మీద మేఘములు కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను కూడా చావకుండా ఉండున్నట్లు. ఇప్పుడు ఎవరు చచ్చిపోవాలని? అహరోను కూడా చావకుండా ఉండాలంటే. బీ కేర్ఫుల్ అంటున్నాడు దేవుడు. మోషేతో మోషే చావడు. ఎందుకు తెలిసిన? ప్రూఫ్ ఎట్లా వేసుకోవాలని మోషేకు తెలుసు. హల్లెలూయా. మోషే చావడు. ఏది జరిగిన మోషేని దేవుడు చంపలేడు. వాటికి మోషేను కూడా యత్నం చేశాడు ఒకసారి స్టార్టింగ్లో. ఈయన సున్నతి చేసుకోకుండా బయలుదేరినాడు. దేవుని ఏమండి సేవకు ఎట్లా బయలుదేరినాడు? సున్నతి లేకుండా సేవకు బయలుదేరినాడు. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు అతన్ని చంపచూచి, ఈవెన్ మోసెస్ను కూడా చంపుదాం అనుకున్నాడు ఒక స్టేజ్లో. అప్పుడు తెలియదు, కానీ ఇమ్మీడియట్గా సున్నతి చేసింది ఎవరు? పిల్లలకి. మోషే కాదు.
మోషే పిల్లలకి పెద్ద కొడుకు వానికి సున్నతి ఎప్పుడు చేసిందో దేవుడు మోషేని చంపలే. అంటే దేవుని దగ్గర ఎంత మేళ్ళు ఉన్నాయో వాటంబడి మిస్ మ్యాచ్ అయినట్టు ఫైర్ అయిపోతాం అట్లా. ఇది లేవీకాండం 16వ అధ్యాయంలో అద్భుతమైన విషయాలు దేవుడు రాసింది. అని అహరోను చావకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అతడు మందసం మీది కరుణాపీఠం ఎదుటనున్న అడ్డు తెరల్లోనికి ఎల్లప్పుడూ రాకూడదు అతనితో చెప్పు. అంటే ఎప్పుడు రావాలి బ్రో? మరి సంవత్సరానికి ఒకసారి అంటే ప్రధాన యాజకుడు ఎప్పుడు రావాలి? అడ్డుతెర లోపల అంటే అతి పరిశుద్ధ స్థలంలోకి. అక్కడే కదా కరుణాపీఠం ఉంటుంది, అక్కడే కదా మందసం ఉంటుంది. అదే 2వ వచనంలో అతడు మందసం మీది కరుణాపీఠం ఎదుట అన్నాడు. మందసం అనే పెట్టెకి పైన ఉండే మూత పేరు ఏం పేరు? కరుణాపీఠం. ఆటికి అంటే అతి పరిశుద్ధ స్థలంలోకి ఈవెన్ అహరోను కూడా రావడానికి వీలు లేదని చెప్పు. నువ్వు చెప్పు, నేను చెప్పాను. చూసారా? ఎప్పుడు గాడ్ షుడ్ నాట్ టాక్ విత్ యూ డైరెక్ట్లీ, హీ హ్యాస్ టు స్పీక్ త్రూ హిస్ సర్వెంట్, నథింగ్ బట్ ప్రాఫెట్. ఆయన ప్రవక్తల గుండా మాట్లాడతాడు తప్ప నీతో డైరెక్ట్ మాట్లాడు, భ్రమపడాకు. అయితే కొత్త నిబంధనలలో నేరుగా మాట్లాడే స్వరం వినిపిస్తాడు, కానీ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని సంఘాన్ని నడిపించాలనుకునేప్పుడు మాత్రం నీతో మాట్లాడు, మళ్ళా ప్రవక్తతో మాట్లాడు. ఎందుకంటే ఆ పిలిచింది ఎవరు? ప్రవక్తలు. దేవుడు ఒక పని మీద పిలిచాడు, ఆయనతో చేయించుకుంటాడు పని, నీతో చేయించుకోడు. నువ్వు ఒక లోకల్ ఏరియాకు చిన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్, నువ్వు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంతే. స్టేట్లో నీకంటే ఇట్లా 28 మంది ఉంటారు. ఎన్ని జిల్లాలు ఉన్నాయి మనకు? సరేలే అనుకో. సీఎంలు అయితే 28 మంది. ఈ 28 మంది సీఎంలు ఏమేమో కుదరదు. అక్కడ ప్రైమ్ మినిస్టర్తోనే జరుగుతాయండి. ఒక ఆర్డర్ ఉంది, ఒక క్రమం ఉంది, ఒక నిబంధన ఉంది. సైనికుడు ఎవడైనా పోరాడున్నాడు నిబంధనల ప్రకారమే పోరాడాలి. బీ కేర్ఫుల్. గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించాలనో ఒళ్ళులో భయం నేర్చుకోవాలి. అయితే అసలు విషయం తర్వాత చెప్పాడు. ఇప్పుడు 3వ వచనంలో ఇమ్మీడియట్గా అతడు అనగా అహరోను పాప పరిహారార్థ బలిగా ఒక కోడి దూడను, దహన బలిగా ఒక పొట్టెలను తీసుకుని వీటితో పరిశుద్ధ స్థలంలోకి రావాలి. ఎందుకు చచ్చిపోయినారు వాళ్ళు? ఇప్పుడు అర్థమైందా? వాళ్ళు చచ్చిపోవడానికి కారణము వాళ్ళు పాప పరిహారార్థ బలి చెయ్యకుండానే లోపలికి వచ్చారు. పైగా ఎట్లా చేయాలి? కోడి దూడ ఒకటి కావాలి. పాప పరిహారార్థ బలిగా ఏమి ఇవ్వాలి? అర్థమవుతుందండి? కోడి దూడ ఒకటి, దహన బలిగా పొట్టేలు ఒకటి. పాప పరిహారార్థ బలి, దహన బలి, 2 బలులు చేయాలి. చూడండి ఎవరు? ఏంది సార్ ఈ న్యూసెన్స్ అంతా? మాకు ఏదన్నా చిన్నది సమరయ స్త్రీ, పాపాత్మురులైన స్త్రీ, మరియా మగ్దలేని మరియా, జక్కయ్య, ఇట్లాంటివి చెప్పు సార్. బాగా అర్థం చేసుకుంటాం మేము. కొత్త నిబంధన ఈజీగా చేశాడు కాబట్టి నీకు అర్థమవుతుంది, కానీ పాత నిబంధనలో అంత ఈజీగా దేవుడు అర్థం కాలే. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఆయన చాలా సులభతరం చేసినది కొత్త నిబంధన. పాత నిబంధన అంత ఈజీ కాదు, చాలా కష్టం. 10 ఆజ్ఞలు నెరవేరిస్తేనే నీకు ఒక్క ఆజ్ఞ మిస్ అయినా 9 ఎక్స్క్యూజ్ పడతాయి. మీరు చెప్పండి, 10కి 10 మార్కులు నేను టెస్ట్ పెట్టాను. ఒకనికి 8, ఒకటికి 7, ఒకనికి 9, ఒకనికి 10, 10కి 10 కూడా రావచ్చు. దేవుని ప్లాన్ అది. కానీ దేవుని లైన్ ఎట్లంటే ఒక్క ఆజ్ఞ ఫెయిల్ అయితే మిగతా 9 కూడా 9/10 కాదు, 10కి 9 మార్కులు వచ్చినట్టు కాదు, 0 వచ్చినట్టు లెక్క. కాబట్టి ధర్మశాస్త్రం చాలా కష్టం. అన్నీ చేసి ఒకటి చేయకపోయినా నువ్వు వేస్ట్, ఫెయిల్ అయినా పోరాంటాడు దేవుడు. మరి అట్లనే ఆయన 10కి 10 మార్కులు ఎవరికి వస్తాయి ప్రభా అంటే సింపుల్.
10 ఆజ్ఞలు, ప్రతి ఆజ్ఞలో యేసు అని రాసుకుంటావు పో. లేలే, ప్రతి ఆజ్ఞలో యేసు ఉన్నాడు. మొదటి ప్రశ్నకు ఆన్సర్ యేసుక్రీస్తు, రెండో ప్రశ్నకు, మూడో ప్రశ్నకు, 10 ఆజ్ఞలకు యేసుక్రీస్తే. కాబట్టి యేసుక్రీస్తు అనే ఆన్సర్ 10 దాంట్లో రాసుకొని పోతే నీకు 10కి 10 మార్కులు, నిత్య జీవం గ్యారంటీ. ఇంత సులభం ఏం ప్రభు అంటే మరి అది మా కష్టమైంది ఏందో నీకు తెలిస్తే కదా. లేకుంటే అందరూ రాస్తారా యేసు? నేను కూడా ఐఏఎస్ రాస్తాను. ఏం సార్ క్వాలిఫికేషన్? 10th క్లాస్ అనుకునేవా? దాని చదువు వేరు, దాని కష్టం వేరు, దాని ప్రిపరేషన్ వేరు, దాని అనాలసిస్ వేరు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే అహరోను కోసం ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఎప్పుడు దేవుని ప్రజలు కాదు ఇంపార్టెంట్, బాగా వినండి. దేవుని ప్రజలు కాదు, సేవకులు ముఖ్యం. చూసారా, ఫస్ట్ ఎవరిని పట్టుకున్నాడు? చచ్చిపోయింది ఎవరు అసలు? అహరోను పిల్లలు. ఇప్పుడు అహరోను చావకుండా ఉన్నట్లు అని చెప్తున్నాడు. దహన బలి, పరిశుద్ధ స్థలంకి వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలి మీరు? ఒక కోడె తీయడం తీసుకొని రావాలి, ఒక దహన బలికి పొట్టేలు తీసుకొని రావాలి. ఈ రెండు అర్పిస్తే ఎవరు చచ్చిపోరు. ఇప్పుడు చెప్పండి, పాప పరిహారార్థ బలి యేసుక్రీస్తు, దహన బలి కూడా యేసుక్రీస్తు. ఈయన రక్తంతో కడుక్కొని నువ్వు పరిశుద్ధ స్థలంలోకి వస్తే నువ్వు చావు. మీరు క్రీస్తు యేసును ధరించుకొని, మనం ఏం ధరించుకొని రావాలి లోపలికి? ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్. ఆడైనా దహించి అగ్ని ఉంటాడు లోపల. ఇక్కడేమన్నాడు స్టార్టింగ్లో లేవి కాండంలో? వాళ్ళిద్దరు ఎవరు అంటే అహరోను పిల్లలు ఇద్దరు, నాదాబు అబీహు అనే ఇద్దరు వీళ్ళారా దేవుని సన్నిధికి వచ్చి ఆడ చచ్చిపోయారు. సంఖ్యాకాండమా? ఇంతకుముందు చదివాం మనం తీసుకున్నది. సంఖ్యాకాండం 3వ అధ్యాయం చదవండి. నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని, ఏమగ్ని అంటే దేవుడు చెప్పని అగ్ని. అన్య అగ్ని అంటే దేవుడెవరు? దహించు అగ్ని. దేవుడెవరు? దహించు అగ్ని. కానీ వీళ్ళు తెచ్చింది అన్య అగ్ని. అంటే దేవునికి చెందని అగ్ని తీసుకొని దేవుని సన్నిధిలోకి రావద్దు. అంతే సంగతులు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. వారు యెహోవా సన్నిధిని చనిపోయారు. అంతే కదా. 4లో ఏం చదివా? చదవండి మళ్ళా. నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధి అంటే ఎందుకు ఈ మాటలు చెప్తాను తెలుసు? సీనాయి పర్వతం దగ్గరనే ప్రత్యక్షపు గుడారం స్టార్ట్ అయింది. అంతవరకు లేదు. ప్రత్యక్షపు గుడారం సీనాయి అరణ్య పర్వతం దగ్గరే స్టార్ట్ అయింది. అక్కడ లోపల ప్రత్యక్షపు గుడారం లోపలికి ఈ యాజకత్వం అంతా స్టార్ట్ అయింది కూడా అక్కడే. కనుక వాళ్ళు యెహోవా సన్నిధిని చనిపోయారు. వారికి కుమారులు కలగలేదు గనుక ఎలియాజరు ఈతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజకత్వం. ఎలియాజరు ఈతామారు, అబీహు నాదాబు, 4 కొడుకులు. ఎవరికి? అహరోనుకు. అహరోను ప్రధాన యాజకుడు, కింద అసిస్టెంట్లు ఎవరు? సొంతం కొడుకులు, వాళ్ళు యాజకులు. వీళ్ళారా ఇప్పుడు అహరోనుతో కూడా దేవుడు ఏమంటున్నాడు? మోషేతో చెప్తున్నాడు, అహరోను సారికి రావద్దని చెప్పు. ఎక్కడికి? అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు కూడా రావడానికి వీలు. అది కూడా సారికి. అదే పదం వాడాడు 2 చివర్లో. ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పు. అంటే దేవుని ప్రజెన్స్లోకి పోవాలంటే చాలా జాగ్రత్తగా, చాలా భయభక్తులతో సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు మాత్రమే లోపలికి పోయిస్తే ఆ లోపల ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. ఇప్పుడు ఆ కాలంలో చూస్తే మోషే కూడా లోపలికి పోతున్నాడు. మోషే, అహరోను సంవత్సరానికి ఒకసారి, మోషే ఎప్పుడైనా పోతాడు. బాగా వినండి, మోషే ఎప్పుడైనా లోపలికి వెళ్ళిపోతాడు. దేవుడు రమ్మంటే చాలు లోపలికి వెళ్ళిపోతాడు. మోషేకి ఏమి కాదు.
ఎందుకంటే పిలుపు ఏర్పాటు కలిగి పరిశుద్ధపరచబడిన వ్యక్తి, యెహోవా పరిశుద్ధ పర్వతం మీద నివసింప తగిన వ్యక్తి. 15వ కీర్తన ప్రకారంగా కదా, యెహోవా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అంటే మోషే. ఎందుకట్లా అంటే మాట తప్పుడు, నీతిని అనుసరించి నడుచుకున్నాడు. 15వ కీర్తన తీసేయాలి వేళకల్లా మీరు. యెహోవా నీ గుడారంలో, నీ గుడారం అంటే అనుకుందాం ప్రత్యక్ష గుడారం అనుకుందాం ఊరికి. నీ గుడారంలో గాడ్స్ గెస్ట్ ఎవరు? మోషే. ఏ గుడారంలో? ప్రత్యక్షపు గుడారంలో. హల్లెలూయా. ఇంకా నీ పరిశుద్ధ పర్వతం మీద, దేవుని పర్వతం సీనాయి పర్వతం, ఆ కాలంలో ఆ సీనాయి పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవ్వడం లేడు. ఎవరు ఆ కొండను తాకినా, కొంపదేసి నేను తగిన వాడిని అని అనుకొని నువ్వు భ్రమపడి తాకితే కాలి బూడిదైపోడు. అది ఎక్కడ చెప్పాడు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో కొత్త నిబంధనలో మాట్లాడాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 18. స్పృశించి తెలుసుకున్నట్టు తగినట్టు మండుచున్నట్టు, ఆ కొండకు, సీనాయి కొండకు ఇంకొక పేరేం పేరు? మండుచున్నట్టు కొండకు, అగ్నికి, కారు మేఘమునకు, గాఢాంధకారమునకు, తుఫానుకును, బూర ధ్వనికిని, మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. మరి దేనికి వచ్చాం? సియోను కొండకు వచ్చాం, నాట్ సీనాయి పర్వతం. సీనాయి పర్వతం ఇట్లుంటుంది, అంతా చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా ఏమన్నాడు కిందికి వచ్చి? ఏమన్నాడు? ఒక జంతువు అయినా ఆ కొండను రాళ్లతో కొట్టబడవాలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక, ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాట తమతో చెప్పవలేదని బతిమిలాడుకున్నారు. 21. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే సైతం నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. హల్లెలూయా. మోషే లాంటి వ్యక్తే భయపడతా గడగడగడ వణుకుతుంటాడా? ఇంకా మిగతా ఏం పోతారు వాటికి? జంతువు తాకిందనుకో పొరపాటుగా, ఏదో కొండ కదా ఏమన్నా నాకు దొరుకుతుంది గడ్డి నెక్కింది అనుకో, దాన్ని రాళ్ళతో కొట్టి చంపేయాలి అంతే. చెప్పండి, ఈ లెక్కనైతే ప్రత్యక్షపు గుడారములాగా గన సంఘం ఇట్లుంటే నువ్వు రాగలవా? మనం రాగలమా? ఎవరుమైనా లోపలికి రాగలమండి? అడిగొచ్చి నేరుగా దేవుని సన్నిధికి కడుక్కోకుండా మన దగ్గర బలిపీయడం లేదు, గంగాలం లేదు. లోపలికి వచ్చినప్పుడు ఇంకా బలలో సరిగ్గా చేసేది లేదు. దీపస్తంభంలో ఆ లైట్లు లేవు, ఏం లేవు, ఎలగలేదు. ధూపవేదిక దగ్గర ప్రార్థన లేదు. అట్లనే లోపలికి వస్తే బతికి మళ్ళీ పోతున్నావు బయటికి. ఎందుకు తెలుసా? ఇది సియోను కొండ. దేవుని స్తోత్రం కలుగును. ఇక్కడ దేవుడు పాత నిబంధనలో ఉన్నట్టు భయంకరంగా లేడు. ఇక్కడ ఆయన కృప చూపువాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ఒక అవకాశం ఇచ్చాడు, ఎవడు నా సన్నదికి వచ్చిన బ్రతకాలి అనేది దేవుని పాయింట్. దాన్ని మిస్యూజ్ చేసుకొని నువ్వు చచ్చిపోతే దానికి దేవుడు బాధ్యుడు కాదు. కాబట్టి పిల్లరా, లేవికాండం 16వ అధ్యాయంలో అలాగే మనం గమనిస్తే అతను లోపలికి వచ్చినప్పుడు 4వ వచనంలో పాప పరిహారార్థ బలి, కోడెను దహన బలిగా, పొట్టేళ్ళను దహన బలిగా తీసుకొని పరిశుద్ధ స్థలంలో వచ్చేదే కాదు. 4వ వచనంలో ఏంటి? అతడు ప్రతిష్ఠితమైన ఏం దొడుకొని డ్రెస్ సరిగా వేసుకొని రావాలి. ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కొని, ఈడ అందరు చదివేటప్పుడు, నేను ఉత్తర ప్రత్యుత్తరంగా చదివేటప్పుడు ఈడ ఎవరు సరిగ్గా చదవలే, ఏం కనపడకూడదు? తన మానమును సన్ననార నాగులు తొడుకొని, మానమునకు సన్ననార దట్టి, సన్నపు నార పాగ, అన్ని సన్నపు నార,
సన్నపు నార అంటే ఏంటి? సన్నపు నార సంబంధించిన వస్త్రాలు తొడుక్కోవాలి, ప్రతిష్ఠిత వస్త్రాలు. సన్నపు నార దట్టి కట్టుకోవాలి. సన్నపు నార పాగా పట్టుకోలేదు, ప్రతిష్ఠిత వస్త్రాలు. అది అంటే అర్థం ప్రతిష్ఠించబడిన వాడు అని నువ్వు ఎరిగి ఉండాలి. యేసుప్రభువుని నమ్ముకుంటేనే ఇష్టాసారం బ్రతికితే కుదరదు. నువ్వు ప్రతిష్ఠితుడు అని నీకు జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు ఆశ్చర్యకరమైన వెలుగులోని చీకట్లో నుంచి దాటిన వాడవని నువ్వు ఎరిగి ఉండాలి. అందరిలాగా నువ్వు అబద్ధాలు ఆడితే కుదరదు. పైగా ప్రాముఖ్యంగా యాజకులు ఎలా ఉండాలి? వినండి, జాగ్రత్త. యాజకులతోనే మాట్లాడుతున్నాడు. ముందు సన్నపు నార వస్త్రములు ధరించుకొని నా ప్రకటన గ్రంథం రండి చూద్దాం. ఏంటి సన్నపు నార వస్త్రాలు అంటే? చూడండి, 8వ వచ్చి 19:8 మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకు, అంటే సంఘం అంతా రేపు ఏం దొడుకోబోతుంది? సన్నపు నార బట్టలు. అంటే చూడండి, చదవండి నీటికి చదవండి. సన్నపు నార బట్టలు ఆమెకు, అవి అంటే సన్నపు నార బట్టలు పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే లోపలికి వచ్చే అహరోనుకు ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. అది లేకుండా లోపల రావడానికి వీల్లేదు. అందుకే బయట ఏం చేసినాడు ఆయన? బలిపీఠం దగ్గర రక్తంతో కడుక్కొని రా, మళ్ళీ వస్తాండి గంగాలు ఉంటుంది, అక్కడ నీళ్ళు ఉంటాయి. వాక్యం అనే నీళ్ళతో జీవితం సరి చేసుకో. అవి 2 దాటినాకనే కదా లోపలికి పోవాలి. పరిశుద్ధత, అంతేకాదు నీ జీవితంలో నీతి ఉండాలి. ఏ నీతి? మనోళ్ళు నేను గమనిస్తున్న చాలా మంది సత్క్రియలు చేయాలని ఆశ. సత్క్రియలు చేయండి, భోజనాలు పెట్టండి. మేము కూడా చేస్తుంటున్నాము కడపలో. చాలామంది అన్నం చేసుకుని ప్యాకెట్లు కట్టుకుని పోయి బీదలకి ఇవ్వటము, అక్కడక్కడ ఇవ్వటం, అన్నీ మంచి సత్క్రియలు. కానీ నీ సత్క్రియ కాదు. నువ్వు ముందు రక్షింపబడిన తర్వాత సత్క్రియలు చేయాలి, లేకపోతే అవన్నీ జీరో. యేసుని జీవితంలోకి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? సత్క్రియలు చేయాలి. ముందు పరిశుద్ధులు కావాలి, దేవుని నీతి ధరించుకోవాలి. ఆ రెండింటి కలిపి ఏం పేరు పెట్టాడు? సన్నపు నార వస్త్రములు. దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కడు వాళ్ళకి ఇష్టం వచ్చిన డ్రెస్ ఇట్లా వేసుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో ఏ డ్రెస్ కనపడుతున్నారు నీకు? పరిశుద్ధత, నీతి. లూకాసు వార్త 1వ అధ్యాయం. పిల్లరా, లూకాసు వార్త 1వ అధ్యాయంలో అసలు సేవ అంటే ఏంటో చెప్పాడు. ఏమండి? 75వ వచనం, 1వ అధ్యాయం 75వ వచనం మధ్యలో, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవించాలి. దేవుని సన్నిధిలో ఎలా సేవించాలి? పరిశుద్ధతను నీతిగాను బ్రతకాలి. ప్రతి మాటలో, ప్రతి ప్రవర్తనలో నీ జీవితం అంతా పరిశుద్ధత ఉండాలి, మళ్ళా నీతి ఉండాలి. ఈ 2 కలిపితేనే సేవ. ఎక్కడ? దేవుని సన్నిధిలో సేవ చేయాలంటే మాత్రం ఇవి ఉండాలి. నీ ఇష్టం వచ్చిన సేవ చేయాలంటే ఏం పెద్ద పట్టించుకోడు దేవుడు. చాలామంది బయలుదేరి నేను సేవ ఏమో దేవునికి తెలుసు, ఆ సేవకులు తెలుసు. నేను దేవుడు అహరోను పిలిచినట్టు పిలిస్తే మాత్రం ఏం కావాలంటాడు ఆయన? సన్నపు నార వస్త్రాలను ధరించుకోవాలి, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇప్పుడు అహరోనుకు 3: సన్నపు నార లాగు, సన్నపు నార దట్టి, సన్నపు నార పాగా. అంటే మొత్తం అన్ని పరిశుద్ధతయు నీతి కలిగినటువంటిది టాప్ టు బాటం ఉండాలి. అవి లేకనే 16:1 అహరోను 2 కొడుకులు చచ్చిపోయారు.
దేవుడు అంటే కృప చూపుతాడని తెలిసి విచ్చలవిడిగా బతకడానికి వీల్లేదు. ఆయన పరిశుద్ధుడు కూడా. ప్రతి పాపానికి ఆయన దగ్గర ఏముంది? శిక్ష ఉంది. నో యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ సిన్ఫుల్ నేచర్. పాపం నుంచి కానీ ఆ స్థితి నుంచి కానీ తప్పించుకోవడానికి వీలే లేదు. నిన్ను తప్పించేది ఏంటంటే పాప పరిహారార్థ బలి. అలాగే ఇంకొకటి ఏంటి? దహన బలిగా ఒక పొట్టేలు తీసుకొని నువ్వు పరిశుద్ధ స్థలంలోకి వచ్చి నీ డ్రెస్సు కూడా ప్రతిష్ఠిత వస్త్రాలు, ప్రతిష్ఠిత వస్త్రములు గనుక 4లో 16:4 అవి ప్రతిష్ఠిత వస్త్రాలు గనుక నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసుకోవాలి. వేసుకోక ముందు ఏం చేయాలి? నువ్వు స్నానం చేయాలని. ఆ ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించుకోక ముందు నువ్వేం చేయాలంటే నీ దేహమంతా కడగబడాలి. దేహముతో చేయు క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే తీర్పుకు లోనవుతావు కనుక దేహాన్ని బాగా కడుక్కోవాలి. అంటే మంచివైనా చెడ్డవైనా చల్లవై కడుక్కోవాల్సిందే నువ్వు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అక్కడ దేవుడే. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు సారికి చెప్తాడు. 6వ వచనం, అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి, ఇప్పుడు గమనించండి, తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రాయశ్చిత్తం చేయకుండా లోపలికి రావడానికి వీల్లేదు. అహరోను ఇంటివారు. బాగా గమనించండి. డోంట్ ఈక్వల్. ఎప్పుడు సేవకుడు చాలా తేడా, సేవకుని పిల్లలు చాలా తేడా. వాళ్ళతో కంపారిజన్ ఎప్పుడు పెట్టుకోవద్దు. వాళ్ళతో ఎప్పుడు కంపారిజన్ పెట్టుకోవద్దు. వాళ్ళేమి వీళ్ళేమి వాళ్ళు. సరే, పాత నిబంధన చెప్తున్నాను. అక్కడ దేవుడు అయితే ఏమన్నాడు? తేడా ఉంది అంటున్నాడు. యాజకుని గురించి కానీ యాజకుని కుటుంబం గురించి కానీ ప్రాయశ్చిత్తము జరగాలి. నిన్న ఏం పండగ అని చెప్పాను నేను? అన్ని పండగల్లో మహాపండుగ ఇది ప్రాయశ్చిత్తం పండగ. దేవుని స్తోత్రం కలుగుతుంది. అంటే 6వ పండగ. ఎన్నో పండగ అండి? ముందు 4, 5 కావద్దు. ఎంత ఉందో చూడు సబ్జెక్ట్. పస్కా బలిగా అయిపోవాలి, పులియన్ రొట్టె పండగ అయిపోవాలి, ప్రథమ ఫలముల పండగ అయిపోవాలి. మీరు గమనిస్తే ఫస్ట్ది పస్కా పండుగ, పులియన్ రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతెకోస్తు పండుగ, బూరెల పండుగ, ప్రాయశ్చిత్త. అది పండగ బలే పోయేసి అది కావాల. ప్రాయశ్చిత్తార్థ దినం. అది ఫెస్టివల్ కాదు. ఫెస్టివల్లో ఉంది, ఫెస్టివల్ కిందకి తీసుకోవాలి, కానీ అది పండుగ కాదు. ఎందుకంటే ఆ దినం అందరూ తమను తాము దుఃఖపరచుకోవాల్సిందే. దట్ ఈస్ నాట్ ఫెస్టివల్. ఆ రోజు బిర్యానీ చేసుకొని మనం తినడానికి కుదరదు. ఏం చేయలేదు? దుఃఖపడాల్సినటువంటి దినం, వేదన పడు. నీ గురించి, నీ కుటుంబం గురించి సేవకుడు దుఃఖపడాల్సినటువంటి దినం, ప్రాయశ్చిత్తం దినం చేయాలంటే ఏమన్నాడు అక్కడ 6లో? తన నిమిత్తం తన ఇంటి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి, అంటే దుఃఖపడి అని అర్థం. చాలా దుఃఖపడి భయభక్తులతో డ్రెస్ వేసుకొని, దేహం అంతా కడుక్కొని, డ్రెస్ వేసుకొని, పాప పరిహారార్థ బలి అర్పించి అప్పుడు దేవుని మందిరంలోకి వస్తే, అది కూడా సంవత్సరానికి ఒకసారి వస్తే సరేలే అనుకుంటాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును కాదు. మళ్ళా అంటాడు 5వ వచనంలో, మరియు అతడు ఇశ్రాయేలు సమాజం వద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను, దహన బలిగా ఒక పొట్టెను తీసుకొని, ఎవరు తీసుకురావాలా? ఇశ్రాయేలు సమాజం వద్ద నుండి తీసుకోవాలి. ఏంటివి? 2 మేకపిల్లలు, ఒక పొట్టేలు బలి. 2 మేకపిల్లలు, ఒక పొట్టేలు తీసుకురావాలి ఇశ్రాయేల్ ప్రజల నిమిత్తం. ఇప్పుడు చెప్పండి టోటల్గా, తన నిమిత్తం, తన కుటుంబం నిమిత్తం, ఇశ్రాయేల్ సమాజము నిమిత్తం.
ఇది మందిరంలో జరగాల్సిన విషయం. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రాయశ్చిత్తం జరగాలి. ఇప్పుడు ప్రాయశ్చిత్తార్థ బలి, దుఃఖపరచుకునే దినం. ఒకటి మహాదినం అంటాడు దాన్ని. ప్రియులారా, దేవుని స్తోత్రం కలుగునుగా. మహాదినం. ఇక్కడ చూడండి 12, యెహోవా సన్నిధి నుండి ధూపపీఠము మీద నుండి ధూపార్తుడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకుని అడ్డుతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీద ఉన్న కరుణాపీఠం కమ్ముటకు యెహోవా సన్నిధిని అగ్ని మీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను. తర్వాత అప్పుడు అతడు ఆ కోడె రక్తంలా తన కోసం, తన కుటుంబం కోసం ప్రాయశ్చిత్తార్థం చేశాడు చూడు, పాప పరిహారార్థ బలి. అది కొంచెం తీసుకొని, ఏం తీసుకొని, రక్తంలో కొంచెం తీసుకొని, కోడె రక్తంలో కొంచెం తీసుకొని తూర్పు పక్కన కరుణాపీఠము ఇట్లుంటుంది. తూర్పు అంటే ఇక్కడ తూర్పు ప్రక్కన కరుణాపీఠం మీద తన వేలితో చూడండి, ఆ రక్తంలో ముంచి వేలితో కరుణాపీఠం మీద ప్రోక్షించాలి. కరుణాపీఠం ఎదుటికి వచ్చి తన వేలితో రక్తంలో కొంచెం తీసుకుని 7 మార్లు ప్రోక్షించాలి. అంటే ఇప్పుడు రక్తం బలిపీఠం దగ్గర ఉందా, లోపల మందసం దగ్గర ఉందా? ఇక్కడ ఉంది. 7 పరికరాల మీద రక్తం కనపడతానే ఉంది. అది దేవుని కుమారుని నిష్కపటమైన యేసు రక్తం. నీ రక్తం మన రక్తం పనికిరాదా? నాదింత క్రియలంటే కుదరదు, సత్క్రియలు కుదరవు. అక్కడ యేసు ప్రభుని ధరించుకొని పోవాలి లోపల. ఇప్పుడు చెప్పండి, బలిపీఠం అంటే ఎవరు? యేసు. ప్రధాన యాజకుడు అంటే ఎవరు? యేసు. అన్నీ ఏదైనా తీసుకో, ప్రధాన యాజకుడు అన్న ఆయనే. బలి పశువు అంటే ఎవరు? బలిపీఠం అంటే ఎవరు? అమ్మ, బలిపీఠం అని యేసుక్రీస్తు మీద యేసుప్రభు అనే బలిని అర్పించి నిరంతర యాజకుడైన యేసుక్రీస్తు లోపలికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు అన్ని క్లియర్ కట్ కడిగేసి ప్రాయశ్చిత్తం చేసేసి నువ్వు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు శిలువలో చనిపోయి సమాప్తమైనది అని ఆయన పలికినప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి, అంటే ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం 2 ఏమైనాయి? ఒకటైపోయినాయి కనుక ఇప్పుడు 15 మంది. ఇప్పుడు సంవత్సరానికి 15 రోజులకు ఒకటి, 15 రోజులకు ఒకడు, 15 రోజులకు ఒక యాజకుడు, 24 మంది యాజకులు 15 రోజులకు ఒకడు పోవాలి లోపలికి. ఎక్కడికి? పరిశుద్ధ స్థలంలోకి పోవాలి. అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే పోవాలి. ఇప్పుడు ఈ 24 మంది ప్రధాన యాజకుడు కొత్త నిబంధనలోకి వచ్చేదికే ఎప్పుడైనా పోవచ్చు, రావచ్చు. ఎందుకంటే అంతా ఒకటైపోయింది. కారణం, దేవుడు ఆ పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధ స్థలాన్ని ఏకం చేసేసాడు. పరిశుద్ధ స్థలంలోకి ఎప్పుడైనా పోవచ్చు. సంవత్సరానికి అనేది లేకుండా చేసేసాడు యేసు ప్రభు. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనమందరం దేవుని సన్నిధిలోకి వచ్చి బ్రతికిపోతున్నాం. మళ్ళీ చావకుండా వెనక్కిపోవటానికి కారణం సిలువ రక్తం. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి యాజకుడు కుటుంబం ఇశ్రాయేలీల నిమిత్తం ప్రాయశ్చిత్తార్థ బలి జరుగుతుంది. పాప పరిహారార్థ బలి, దహన బలి జరుగుతూ ఉంది. అసలు పాప పరిహారార్థ బలి ఎందుకు, దహన బలి ఎందుకంటే అది వేరే సబ్జెక్ట్. మళ్ళీ అది వండర్ఫుల్ సబ్జెక్ట్. అది అర్థం కావాలంటే లేవి కాండం 1 నుంచి 7 అధ్యాయాలు బాగా మనం చదవాలి. కనీసం ఎన్నిసార్లు దేవుని కృప చూపుతాను సార్, 7 అధ్యాయాలు చదివితే మొత్తం అర్పణలన్నీ తెలుస్తాయి. లేకపోతే నువ్వు ఇస్తానన్నా కూడా దేవుడు వద్దంటాడు. ఎందుకంటే అర్పణలు కాదు దేవునికి కావాల్సింది. ఎటువంటి అర్పణలు దేవుడు తీసుకుంటాడు అది కాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను అట్లా ఇట్లా కుదరదు.
దేవుడు చెప్పాలి వీడు నావాడని అంతే. దేవుని స్తోత్రం. వీళ్ళరా ఒక పరంగా ఇప్పుడు గమనిస్తే మోషే ప్రధాన యాజకుని కంటే టాప్. ఏమంటే లోకపరంగా ఒక పక్క ప్రవక్త, ఒక పక్క ఇస్రాయలు నడిపించే లీడర్, అన్ని రకాల A to Z అతనికి టాలెంట్స్ ఉన్నాయి. దేవుని స్తోత్రం. అటువంటి వ్యక్తిని ఒకని దేవుడు తయారు చేసుకుని ఇస్రాయల్ దగ్గర పంపినాడు. నువ్వు పంపినావా? కాబట్టి అందుకే మనం మోషే మాట వినాలి. ఎప్పుడు? పాత నిబంధన అయితే. కొత్త నిబంధనలో యేసు మాట వినాలి. అందుకే రూపాంతరం కొండ మీద దేవుడు అన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినడం నేర్చుకోను. సలహాలు ఇవ్వగానే గుడిసెలు ఎత్తాను, గుడారాలు ఎత్తాను కదా. రూపాంతర కొండ మీదకి వచ్చి పేతురు టెంప్ట్ అయిపోయినాడు. ప్రభువా, ఏమిటి దర్శనం? పరలోకం నుంచి నువ్వు మాట్లాడుతున్నావు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించున్నానని తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. కుమారుడైన దేవుడు ఇక్కడ రూపాంతరం చెంది ఉన్నాడు. తెల్లటి చాకలి ఉతకరంత వస్త్రములు దాన్ని ధరించుకొని ఉన్నాడు. ఎట్లుంది ప్రభా, అస్సలు రోజు తింటే లేక గంజి తాగి బతికితే ఇక్కడ ఉంటే చాలు. ఎక్కడ? ఆ రూపాంతర కొండ మీద ఉంటే చాలు. 3 గుడారాలు వేసేస్తాను, ఇక్కడే ఉందాం అని పేతురు అంటే, నీ సలహాలు మానుకొని అవమానం కదండి. ఇప్పుడు దేవుడు ఆ మాట అంటే అర్థం ఏంటి? ఈ మాట, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినండి, మీ మాట ఆయన వినడు. అంతే కదా అర్థం. ఈయన మాట మీరు వినండి అంటే అర్థమైంది, ఆయనకే మీరు బోధించే వాళ్ళు అయినారు. అప్పుడే యేసుక్రీస్తు అంటే ఎవరు? సర్వ సృష్టికి ఆది సంభూతుడు. తెలుసా మీకు అసలు యేసు ప్రభు ఎవరు అంటాడు? దేవుడు అంటే ఎవరో యేసు ప్రభు తెలుసు, యేసు ఎవడో దేవుడు తెలుసు. అంతగా ఎవరికి తెలియదు. అందుకే అంటాడు యేసు ప్రభు, నేను నా తండ్రిని ఎరుగుదును, ఆయన నన్ను ఎరుగును. మిగతాలకు మేము బాధలో ఎట్లున్నామో మీకు తెలీదు అని 17వ అధ్యాయం యోహాను సువార్తలో ఒక మాట అంటాడు. యోహాను సువార్తలోకి వద్దాం. 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే ఉండిందో అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. ఎందుకంటే భూమి మీద నా పని అయిపోయింది. పైన అన్నాడు కదా 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను చాలు. నేను ఈ పాయింట్ చదివినప్పుడు అర్థం కాక, ఏంటి ప్రభు, చేయుటకు నీవు నా చేతికి ఇచ్చిన పని సంపూర్ణంగా చేసి నెరవేర్చితిని అనే పదం సిలువ అయిపోయినాక మాట్లాడాలి కదా. అప్పుడు ఇంకా సిలువలో చనిపోలే కదా. సంపూర్ణంగా ఎప్పుడు నెరవేర్చాడు? సిలువ యజ్ఞం ఇంకా అట్లే ఉంది కదా. అది కాదు, సిలువకు అర్హుడుగా తగిన పరిశుద్ధతతో సమస్తాన్ని జీవితంలో 33 సంవత్సరాలు నెరవేర్చాడు. అందుకే ఈజ్ ఎలిజిబుల్ టు సాక్రిఫైస్. బలి అర్పణకు చాలినటువంటి హేబేలు అర్పించిన తొలిచూల్లో క్రొవ్వినవి అన్నట్టుగా యేసు ప్రభు ఆరోగ్యవంతమైన పరిశుద్ధమైన బలి. పరిశుద్ధంగా ఉన్నాడు కనుక ఆయన బలికి సరిపోతాడు. కొంపదీసి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైనా చిన్నవి మాటల్లో తప్పిపోయినా, కొన్ని విషయాలు ఎక్కడ పొరపాట్లు చేసినా కూడా సిలువకు సరిపోడు. అంత పర్ఫెక్ట్ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. అని కోడెది కూడా ఆయన పాప పరిహారార్థ బలి, దహన బలి ఆయనే. దేవుని స్తోత్రం కలుగునుగా. బాగా గమనిస్తే ఇశ్రాయేలీల నిమిత్తం పాప పరిహారార్థ బలి సరిపోదు. అది కోడె కాదు. కోడె అంటే ఏంటి? ఏమండి? కోడె అంటే
ఎద్దు పెద్దది. కానీ ఇశ్రాయేళ్ల పాపాలు పరిహరించాలని మాత్రం మేకలు చాలన్నాడు. అంటే ఏది మేజర్? ఏమండి, యాజకత్వం చాలా పవర్ఫుల్. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అందుకే దేవుడు కొత్త నిబంధనకు వచ్చి రాజులైన యాజక, ఇవన్నీ తెలుసునా నీకు? ఊరికి అది ఒక్కటి తెలిసిన. రాజులైన యాజక సమూహాన్ని ప్రార్థన చేస్తుంది. ఏంది రాజులు అంటే? యాజకుడు అంటే ఏంది? ఇంత ఉంది యాసనం, అలా చచ్చిపోతావు మధ్యలో. మిస్ మ్యాచ్ అయింది అనుకో, ఏమవుతుంది? చనిపోతావు. అది చాలామంది యాజకులు, సేవకులు మళ్ళా భ్రష్టులైపోవడానికి కారణం రెగ్యులర్గా దేవుడు నియమించిన నిబంధనలో రాలా. పిలుపు ఏర్పాటు కలిగి అభిషేకించబడి రావాలి. దేవుని స్తోత్రం. సరే, వీడికి చాలు నేను చెప్తున్నాను. ప్రియులారా, యేసు ప్రభువుని గురించి ఏమని మాట చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా ఏం పని నెరవేర్చాడు ఆయన? 33 సంవత్సరంగా సిలువనే కాలే కదా. అంటే 30 సంవత్సరాల కుటుంబంలో ఉన్నాడు. బాగానండి, 30 సంవత్సరాలు అంటే కుటుంబం యొక్క సాక్ష్యం చాలా పవర్ఫుల్. 30 ఏళ్ళు పెద్దదా, 3 ఏళ్ళు పెద్దదా? 30 ఏళ్ళు కుటుంబానికి ఇచ్చాడు. 3 ఏళ్ళే సేవకి ఇచ్చాడు. 3.5 సంవత్సరం సేవకి ఇచ్చాడు. అంటే ఎక్కువ కాలం సాక్షిగా ఎక్కడ ఉంటాడు? అందుకే నీ గురించి దేవుడు అడిగితే నీ భర్తను అడుగుతాడు. ఈమెకు సర్టిఫికేట్ ఇస్తావా, సంతకం చేస్తావా అని భర్తను అడుగుతాడు. భర్తను గురించి అడిగినప్పుడు భార్యను నీ భర్త ఎట్టేటోడు సాక్ష్యం చెప్పాడు. నీ భర్త గురించి నెగిటివ్ చెప్పటం మానే, లేకపోతే సర్టిఫికేట్ పోతుంది, సాక్ష్యం పోతుంది. సర్టిఫికేట్ అంటే సాక్ష్యం పోతుంది. చెప్పద్దు. భర్త గురించి భార్య, భార్య గురించి భర్త ఎప్పుడు కూడా నెగిటివ్ చెప్పద్దు. లేకపోతే లేవు కావాల్సింటే పొగుడుకో 10 మందిలో. నీ భర్త ఎట్టోడన్నా కానీ భర్తలు 10 మందిలో ఏమంటున్నా చూడండి. బాగా చెప్పినావు లేదు సార్, అబద్ధం చెప్తావు నువ్వు. యథార్థం చెప్పాలి. చెప్తే కుదరదు. నీకు ఎవరినైతే దేవుడు ఇచ్చాడో ఆ భర్తను గురించిన సాక్ష్యం నువ్వు పాజిటివ్గానే చెప్పాలి. అట్లనే భార్య గురించి కూడా నువ్వు 10 మందిలో జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు ఎంత గౌరవం నీ భార్యకి ఇచ్చుంటే అందరూ ఆమెకు అట్టే గౌరవం ఇస్తారు. తెలుసా నీకు? నీ భర్తకు 10 మందిలో గౌరవం ఇచ్చే కొద్దీ అందరూ అతన్ని గౌరవిస్తారు. నా భర్త ఏముందండి, చెత్త. నేను కూర్చోమంటే సిట్ అనే ఇంగ్లీష్లో, కూర్చోమంటే లేయమంటే అంత మంచివాడండి. ఇంకేంది ఆడ మంచితనం అనేది? గొర్రె అని చెప్పు. ఎవరు? మనం ఆంధ్ర వాళ్ళను తమిళనాడు వాళ్ళు గొల్టీలు అంటారు. ఆంధ్ర గొల్టీ అంటే గొర్రె అని. ఆంధ్ర గొర్రెలు వచ్చినాయని వాళ్ళు చెప్పుకుంటారు. అంటే మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొద్దిగా ఎరిబావులు అన్నట్టు లెక్క. అందుకే మరి తమిళనాడు రైల్వే స్టేషన్లో దిగుతానే నేను మోసం ఇస్తాను. ఏమన్నా కావాలని కొంపదీసి అన్నా ఇట్లా అన్న ఆటో అన్నా నన్ను పలాని సాటి పోవాలంటే అట్లనా కూర్చో అనేవాడు. హిందీలో మాట్లాడతాడు, కూర్చోబెట్టుకుంటాడు. ఆడ నుంచి ఆన్నే 30 సార్లు తిప్పుతాడు. దిగినాక ఒక 5,000 ఇమ్మంటాడు. కాదన్నా నేను తిరిగేటప్పుడు చూసి నువ్వు అన్ననే తిప్పినావంటే నువ్వు గొల్టివా? నువ్వు తెలుగువంతునని కాదు, నాకు తెలుసు. మోసం చేసేస్తావు. చైనా మార్కెట్ అనేది ఒకటి తమిళనాడులో రైల్వే స్టేషన్ దగ్గరే, చెన్నైలో చైనా మార్కెట్ అంటే చైనా బజార్ అని తెలుగులో. ఆడికి పోయి ఏదైనా వస్తువు తీసుకోవాలంటే ఖచ్చితంగా నేను నెత్తి మీద టోపీ పెట్టింటాను. మోసపోయే రావాలి. నువ్వు ధైర్యంగా రావడానికి లేదు. మా మొన్న వచ్చినాడు చూడండి, మొన్న మా అమ్మ తమ్ముడు వచ్చినాడు. ఆయన పోయి ఒక టార్చ్ లైట్ బాగుందని ఇటు పట్టుకున్నాడు. పట్టుకుంటేనే ఇక వాళ్ళు తమిళ వాళ్ళు మాట్లాడుతున్నారు, తీసేసుకోవాల్సిందే సార్ అది.
డబ్బులు ఇచ్చేసి 2000 అవుతుంది అంటాడు. నువ్వు ఊరిక పట్టుకునే పడ్డాడు. తెలుగులో మాట్లాడుతుంటే కానీ వాళ్ళు ఏమనుకుంటారు, మా ఎత్త తమిళ్ వచ్చు. మా మామ భార్యకి ఆమె వెనకలు ఉండింది, ఆమె గవగా వచ్చి తమిళ్లో మాట్లాడాలి. ఎందుకంటే ఆమె సీఎంసీ రాయవేలులో పనిచేసింది చాలా కాలం. తమిళ్లో మాట్లాడేతలకే, అమ్మా నువ్వు మా బిడ్డవేనా, సరేలే 200 ఇచ్చిపో అంటాడంట. 2000 ఎక్కడా అంటే మా ఎత్తుండి అంతా ఆయన పొగుడుకొని మెల్లికి తీసుకొచ్చుకొని బయటకు వచ్చినాక, ఏమయ్యా నువ్వు తీసుకునేవాడు నన్ను నాకు చెప్పకూడదా, నేను తమిళ్లో మాట్లాడి కొనిపిస్తుగా. అట్లా కొంతమంది స్త్రీలు పురుషులు సరైన మర్యాద ఉండదు ఇళ్ళల్లో, భయంకరంగా ఉంటారు. లోపల పోయి అంటారు, ఎప్పుడు తెలుసా, కాదే మా వాళ్ళు కొంచెం భోజనం చేసిపోతారు, భోజనం ఇటు తిరిగి చూస్తారు. అబ్రహాం లాగా ఉండాలి. దేవా చెట్టు కింద కూర్చొని భోజనం చేసి విశ్రాంతి తీసుకుని పోదు అని తిరిగి పోయి సారా చెప్పాడు. ఎన్ని మాణికల పిండి తెలుసు అది. ఒకవేళ సారా నేను యజమానురాలు, నేను చేయను. ఎంతమంది 318 మంది పని వాళ్ళు ఉన్నారు, ఎవరో ఒకరు చేస్తారు. ఊరు కూర్చోంటాడు, కుదరదు. సారాకి ఇచ్చి చేయమన్నాడు. ఎందుకు తెలిసిన, వచ్చిన వాళ్ళు పరలోకం నుంచి వచ్చిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. సారా చేసింది గనుకనే ఆమె తన దేవుడు చెప్పాడు, రేపు సంవత్సరం ఇవాళ నీకు కొడుకుపోతాడు. ఒకవేళ పనులు చేసింటే బ్లెస్సింగ్స్ ఎవరికి పోయిండు. అది ప్రతిదీ బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి విషయమే. సారా కూడా చాలా యాక్టివ్ పర్సన్. పిండి ఇంత తీసుకొని రొట్టెలు చేయని చెప్తున్నాడు అబ్రహాం. యజమానుడా చేస్తాననేది కానీ ఆమె ఇట్టల్లా అంత కుదరదు. ఎందుకంటే యజమానుడే. దేవుని స్తోత్రం కలుగుతుంది. డోంట్ కంట్రోల్ యువర్ హస్బెండ్స్. అట్లనే భర్తలు కూడా భార్యలను ఓవర్ కంట్రోల్ చేయాలండి. ఇదంతా బైబిల్ చెప్తున్నటువంటి స్థితి. దేవుని స్తోత్రం. ఒక్క విషయం జ్ఞాపకం చేసింది, అహరోను పిల్లలు చనిపోవటానికి కారణం పాప పరిహారార్థ బలి లేదు, దాన బలి లేదు, ప్రతిష్ఠిత వస్త్రాలు లేవు, నార బట్టలు, దట్టి నారపు సంబంధించిన దట్టి, నారపు పాగ, నార వస్త్రపు ఏమీ లేకుండా వీళ్ళు లోపలికి పోయినారు గనుకనే దేవుడు అన్యాగ్ని తీసుకొని వస్తారు లోపలికి అన్నాడు. అంత నేను ఇమ్మీడియట్గా ఫైర్ అయిపోయాను, కాలిపోయి 2 శవాలు బొగ్గి పడి చచ్చిపోయినారో లేకపోతే దహించబడినట్టు తెలియదు. మొత్తం మీద అయితే చనిపోయినారు. పెద్దోళ్ళు వాళ్ళిద్దరు, అహరోనుకు పెద్ద కుమారులు ఇద్దరు చనిపోతే తీసుకొని పోయి ఏమండి చచ్చిపోతే ఇంకేం చేయగలరు మీరు చెప్పండి. ఇప్పుడు తండ్రి పొజిషన్ ఏంటి? కొడుకులు ఇద్దరు చనిపోతే ఏం మాట్లాడగలరు? ఇటు చూస్తే దేవుడు, ఇటు చూస్తే మోషే. ఎంత లోపల విరిగి నలిగిపోయినాడు అహరోను తెలియదు. అప్పుడు చెప్పాడు, నా సన్నిధిలోకి వచ్చి ఆశీర్వాదాలు కావాలని నువ్వు అనుకుంటే నేను చెప్పినట్టు రావాలి. కాబట్టి ఈ దినం దేవుని సన్నిధిలోకి వచ్చి గాడ్ బ్లెస్సింగ్స్ కావాలి అంటే యేసు రక్తము లేకుండా లోపలికి వస్తే దేవుని పరిశుద్ధత ముందు కాలిపోతాం. ఇప్పుడు ఇంకోటి, యేసు రక్తం ఎవరిది? పరిశుద్ధుని రక్తమే. కనుక ఆ పరిశుద్ధుడు ఏం చేయలేడు. ఎందుకంటే ఈ రక్తం కూడా ఈక్వల్ టు గాడ్. ఏం స్తోత్రం కలుగునుగా. యేసుక్రీస్తు రక్తం అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తములో కడగబడిన వాళ్ళు. అందరూ బట్టి మందిరంలో ఉన్నాం. నీ సొంత క్రియలు, నేను అట్లా ప్రార్థన చేసినాను, ఈ వారం అంతా ప్రార్థన చేసినాను, ఎన్నో సత్క్రియలు చేసినాను, నేను అయి పంచిన నీ పని. ముందు నీ బతుకు సరి చేసుకో. సత్క్రియలు ముఖ్యం కాదు, ముందు యేసు ముఖ్యం. అది ఈరోజు చెప్తున్న అంశం. దేవుని స్తోత్రం కలుగునుగా. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత నీ ఇష్టం వచ్చిన సత్క్రియలు చేయి, నీ ఇష్టం. రంజితనలాగా 3000 పెళ్ళిళ్ళు చేయి.
లక్షలు కోట్లు ఖర్చు పెట్టి బీదలకు ఇచ్చాడు. ముందు ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు కనుక యాడ్ అవుతున్నాయి అన్నీ. సత్క్రియల యందు కదా, జనులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు. అది స్తోత్రం. సత్క్రియలు అంటే ఏంటి? వెలుగు. అయితే ముందు యేసు అనే వెలుగును ధరించుకోవాలి కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ 2 వెలుగులు చెప్తుండా. యేసు క్రీస్తుని జీవితంలోకి వస్తే నీకు లోపలికి వెలుగు వచ్చింది. తర్వాత సత్క్రియలు చేస్తేనల్లా అది దేవుడు నీ ద్వారా చేయించుకునే వెలుగు. జనులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుణ్ణి నిజంగా నమ్ముకున్న వాళ్ళు సత్క్రియలు చేయకుండా ఉండలేరు. ఇప్పుడు భక్సింగ్ గారు యేసుప్రభువుని నమ్ముకున్నాడు. దేవుడు పిలుపు పడిచి భారతదేశాన్ని పంపించాడు. భారతదేశానికి అపోస్తలుడు కూడా ఉన్నాడు. వేల సంఘాలు కట్టాడు. నిరంతరం దేవుని సన్నిధిలో ఉంటాడు. ఎక్కువ ప్రార్థనలు చేసుకుంటే ఆయన ఎవరితో ఉంటాడు? ఒక ఆయన వచ్చి భక్సింగ్ గారి దగ్గరికి, భక్సింగ్ గారండి, నేను మన హెబ్రోన్ చర్చికి దగ్గర దేవుడు నన్ను వేరే చర్చి పెట్టమన్నాడండి అన్నాడండి. బాగా వినండి. నన్ను ఒక చర్చి పెట్టమన్నాడు హెబ్రోన్కి దగ్గరగా ఒక 2-3 కిలోమీటర్ల అవతల అని అంటే, భక్సింగ్ గారు ఎప్పుడు ఏం మాట్లాడు, దేవుని అడగాలి కదా. అంటే చుట్టుపక్కల ఉండే పెద్దలంతా కలిసి ఎట్లా పెట్టమంటాడయ్యా నిన్ను? ఇంత పెద్దది హెబ్రోన్ ఉంది, దానికి నాయకుడు భక్సింగ్ గారు ఉన్నాడు, సరిగా వచ్చి నేర్చుకో అది ఇదని చెప్తాడు. భక్సింగ్ గారు ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పాడంట, నేనే చెప్పాను అతనికి చిన్న బ్రాంచ్ పెట్టమని. మళ్ళీ భక్సింగ్ గారు బయటకు వచ్చి పెట్టుకో, చేసుకో, సేవా పర్సన్ అంత ఇంత దూరం ఉంది కదా అక్కడ చేయండి. ఎట్లా చెప్తావా? అట్లా చెప్తే ఇంత డిసిప్లిన్ ఎంత పోతుంది అని చాలా మంది. దేవుడు అతన్ని పెట్టమని చెప్పాడు, నాకు చెప్పాడు, అతనికి చెప్పాడు, తర్వాత పెట్టు అంటే ఎవరు లీడరు? ఇప్పుడు మెయిన్ లీడర్ ఎవరు? డిస్టర్బెన్సే లేదు. దేవుడు చెప్పినట్టు పోతుంటే ఏమవుతుంది? అతనే భక్సింగ్ గారికి చిన్న సాక్ష్యం బుక్ రాశాడు. నా దగ్గర ఉంది. అద్భుతమైన సేవ చేశాడు. అంటే అర్థం ఏంటంటే తనే చేయాలంతా, అవతల ఎవరు చేయకూడదు, చేస్తే దేవుని సేవ కాదు అనుకోవటం కూడా తప్పు. అంత జ్ఞానం ఉండింది భక్తులకి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఓఫిరన్నకు అంత జ్ఞానం ఉంది. దైవ సేవకులకు చాలా జ్ఞానం ఉంటుంది. ప్రార్థన చేసుకొని దేవుని ఆత్మచేత నడిపించి, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు. అది సన్షిప్ అంటే. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈ దినం ఏం మాట్లాడాలి అయినా మనకి ఎప్పుడు ఏం చెప్పేది రాదు. ప్రతి ప్రసంగంలో దేవుడు నడిపించకపోతే మనకు వల్ల కాదు, చేత కాదని చెప్తే ఇది తీసుకొని చెప్పాలంటే ఇది గురువు మనకు రాదు. ఇది పాత నిబంధన. ఒకటే చెప్తున్నాను, యేసు లేకుండా దేవుని మందిరంలోనికి నువ్వు రాలేవు. ఇంకా లోపలికి వచ్చినానుకో, బల్ల కాడికి వచ్చేదానికి రొట్టె ఏముంది? ద్రాక్షరసం ఉంది. అది కూడా ఎవరు? యేసుప్రభువు. నేను ఇది నా శరీరం, ఇది నా రక్తం, అన్నీ నువ్వేనా? అవును, అన్నీ ఆయనే. కాబట్టి సమస్త బలులు ఆయనలో ఉన్నాయి. సమస్త బలులలో యేసు మహిమ ఉంది. ఈరోజు నువ్వు యేసయ్యను ఆశ్రయించకుండా నేనే పోతే నీకు మోస్ట్ డేంజర్. ప్రమాదం. కాబట్టి దినం దేవుని సన్నిధికి వచ్చి బలులు చేయలేదా? ఏమంటాం? ప్రభువా, నా ప్రతిష్ఠిత వస్త్రాలు నువ్వే, క్రీస్తును ధరించుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మందసం పెట్టే కూడా చుట్టూ అంతా బంగారం కోటింగ్ ఉంటుంది. అంత లోపల తుమ్మకర. లోపల మందసం పెట్టే ఎవరు? తుమ్మకర. అంటే నువ్వు నేనే తుమ్మకర. పైన అంతా యేసు అని ఆయన ఎవరు?
అపరంజి వంటివాడు. అపరంజి అంటే బంగారు కనపడతా ఉంది, కనపడని తుమ్మ లోపల ఉంది. దేవునితో చెప్పాలి, ప్రభా నువ్వు నాకు తోడు, నాకు సహాయం చేయి, నన్ను కడుగు, నా మాటలు కడుగు, నీ సన్నిధికి వచ్చిన కృప చూపించు, నన్ను నా కుటుంబాన్ని బ్రతికించు. మరణ దినం వరకు నమ్మకంగా ఉండే కృప దయచేయి. పరిశుద్ధత నీతిని కలిగి సేవ చేసే కృప నాకు దయచేయి. అడగాలి యథార్థంగా దేవుని సన్నిధిలో అడిగి కడుక్కొని సరి చేసుకుని పనులు చేయకపోతే ఇట్లనే కానీ సంవత్సరాల తరబడి నిర్లక్ష్యంగా వేసుకుంటూ వస్తే ఇంకా త్వరలో టికెట్లు బుక్ చేస్తాడు దేవుడు. ఫస్ట్ రోగాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, రోగాలు స్టార్ట్ అవుతాయి. రోగాలు పెరిగి పెరిగి ఒకరోజు బాగా నిద్రపోవాల్సి వస్తుంది. అందుకు కాదు దేవుడు మనం పిలుస్తుంది. ఎందుకు? బలలో యోగ్యంగా చేసి మీరు ఆశీర్వదించబడాలి. అది దేవుని ఎయిమ్. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే వచ్చేటప్పుడు యేసు రక్తంతో రా, యేసై నీతిని ధరించుకొని రా, యేసు పరిశుద్ధతను కలిగిరా, నిన్ను క్షమించు ప్రభుని అడుగుతూరా. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ రక్తం ఎన్నిసార్లు ప్రోక్షించినాడు? వేలుతో ఒక్కసారి నిమిరాడు మందసం పెట్టెకు, కానీ ముందు పక్క ఎన్నిసార్లు? 7 సార్లు రక్తం ప్రోక్షించబడింది. అంటే 7 మెట్లల్లో యేసు రక్తం ఉండి తీరాలి. అది దేవుని ప్లాన్. నా కుమారుడే అన్నిటిలో ప్రాముఖ్యత కలిగినవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు దగ్గరికి వద్ది కడుక్కొని ఒక 5 నిమిషాలు సరి చేసి బలలో చేయవేద్దాం. ఇటువంటి పరిశుద్ధత లేకపోతే జీవము కాదు కదా, నిత్యాగ్ని ఉండడానికి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. అక్కడే మామూలు మరణం, ఇక్కడైతే 2వ మరణం వచ్చే అవకాశం ఉంది. మనం ఏదైనా కానీ యేసయ్య ప్రేమ, క్షమాపణ, ఆయన కృప దగ్గర ఆశ్రయించిన వాళ్ళమే యేసు రక్తంలో కడుక్కొని బలలో చేయవేద్దాం.